మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే మా తండ్రి మీ దాసుని బలపరిచి మా అందరితో మీరు మాట్లాడండి. మమ్మలను ప్రభువా స్వస్థపరిచే దేవుడు నువ్వే, ఆదరించే దేవుడు నువ్వే, పరిశుద్ధాత్మలో అభివృద్ధిని కలిగించే దేవుడు నువ్వే. నీకే మేము అప్పగించుకుంటున్నాం ప్రభువా. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాము. ఆమేన్. మరి యొక్క సమయాన్ని పాస్టర్ గారికి అప్పగించుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి ఈ స్థలంలో చేరి మనము దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి ఆ ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 18వ అధ్యాయము. ఆది కాండము 18వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల వరకు. శారా, నేను బలము ఉడికిన దానినై తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలునైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నవ్వనేలా అని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివి అనెను. శారా నవ్వలేదు అని చెప్పింది, కానీ ప్రభు ఇక్కడ నీవు నవ్వుతివి అనెను. మార్కు సువార్త 10వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము. ప్రియులారా, 27వ వచనం. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. మనం ప్రార్థించుకుందాం. దయగలిగిన తండ్రి, గొప్ప దేవుడా, ప్రేమ స్వరూపుడా, యేసయ్యా నీకు వందనాలను చెల్లిస్తున్నాం. ప్రభువా, చదువుబడిన ఈ లేఖనాలను మీరు ఆశీర్వదించి దీవించండి. మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరచండి. మీ చేతులకు ప్రభువా, నీ వధువు ప్రభువా, నీ సంఘాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం. వాక్యము నీది, ప్రజలు నీ వారు గనుక నిశ్చయముగా ప్రతి బిడకు ధైర్యాన్ని, ఓదార్పు కలిగే మాటలను దయచేయి ప్రభువా. మాకు సంతోషకరమైన మాటలను దయచేయి. బిడ్డలందరినీ, ప్రాముఖ్యంగా నీ దాసుడు నిత్యజీవరావును ప్రభువా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ, నన్ను నీకు సమర్పించుకుంటూ, మానవ తలంపులు, మానవ ఆలోచనలన్నీ దూరం ఇచ్చేయి. మీ సన్నిధి ఇక్కడ కుమరించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ప్రియులారా, మరి మరొకసారి మీతో రావడము, ఈ స్థలానికి రావడము, మరి ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నన్ను ఈ స్థలానికి పిలిచి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులు పాస్టర్ నిత్యజీవరావు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అలాగే ఇక్కడ స్థానికంగా పాస్టర్ అమ్మ, మరి ఇజ్రాయేలు, ఐజాక్, ఆ బిడ్డలకు కూడా నేను ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను.
అలాగనే మరి సహోదరులు, మరి మంచి మిత్రుడు రవి గారు, ఆయన కూడా ఉండడం చాలా సంతోషం. ఆయనకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నిజంగా ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా కూటమి జరుపుకోవడం అనేది చాలా సంతోషకరము. ఈరోజు చాలామంది కూడా మరి దేవుని యొక్క ఆలయములు లేరు, అంతే కదా ప్రియులారా. ఈ సమయాన్ని కూడా చాలామంది మరి చూడలేక ఎంతోమంది ఏవేవో పనుల్లోకి వెళ్ళిపోయి సమయాన్ని, లేకపోతే కొంతమంది అక్కడక్కడ కూర్చొని ముచ్చట పెట్టడము అలాంటి కార్యాలు చేస్తున్నారు. కానీ మనము మాత్రము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. నా యొక్క వర్తమానం పేరు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. వర్తమానం యొక్క పేరు దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క 12వ వచనాన్ని చదవండి ఒకసారి. 18వ అధ్యాయం ఆది కాండము 12 నుంచి 15 వచనాల వరకు మీరు సహాయం చేయాలని కోరుతున్నాను, చదవాలని. శారా నేను బలము ఉడికిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనేను. హల్లెలూయా. మరి అది కూడా ఆమె నవ్వడంలో కూడా పొరపాటు ఏం లేదు, నవ్వింది కరెక్టే. అంటే అక్కడ ఎవరిని బట్టి నవ్వింది? ఎవరు చెప్తున్నారు అక్కడ? జీవము గల దేవుడు చెప్తున్నాడు. మరి ఆ దేవుడు ఎలాంటి వాడు ప్రియులారా? ఇక్కడ లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలడు, లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించగలడు, ఉన్నదాన్ని కూడా లేనట్టుగా చేయగలడు. అందుకే ఆయన సృష్టికర్త, ఆయన జీవము గలవాడు. మరి ఒక మానవుడితో, నాలాంటి వాడితోనో పాస్టర్ గారు లాంటి వాడితోనో మేము చెప్తే నవ్వితే ఓకే, పర్వాలేదు. కానీ అక్కడ ఎవరు చెప్పారు ఆ మాట? జీవము గల దేవుడు చెప్పాడు, సృష్టికర్త. మరి ఆయన చెప్పినప్పుడు ఆమె నవ్వింది కాబట్టి మరలా రెండవది ఏంటిది? నవ్వలేదని పైన అబద్ధం ఆడుతుంది. హల్లెలూయా. మరి అక్కడ ఆయన 13వ వచనములో, అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలునైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. ఈ మాట అబ్రహామును అడుగుతున్నాడు దేవుడు. నేను వృద్ధురాలునని శారా నవ్వడమేలా? అది ఎంతవరకు కరెక్టు అనేసి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నట్టుగా 13వ వచనంలో మనం చూశాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చెప్పండి ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ అక్కడ మరి మాట్లాడేది మామూలుగా మానవుడు కాదు, మరి దేవుడే మాట్లాడుతున్నాడన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఈ రోజుల్లో చాలామంది కూడా మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటను అంగీకరించట్లేదు, దేవుని మాటను గైకొనడం లేదు, దేవుని మాటను స్వీకరించడం లేదు. ఇది చాలామందిలో ఉంది కార్యం. ఒక శారాలోనే కాదు, చాలామంది ఈ కాలంలో మరి ఆమెలాంటి వాళ్ళు చాలామంది దేవుని వాక్యాన్ని గ్రహింపలేక దేవుని యొక్క వాక్యానికి వెన్నుదిప్పుతున్నారు, వీపు తిప్పుతున్నారు. అలా తిప్పడాన్ని బట్టి నిజంగా మనము దేవుని ఆశీర్వాదాలను కోల్పోతున్నాం. దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. నిజమేనా ప్రియులారా? ఇంకా ఆయన ఏమంటున్నాడు అక్కడ? అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలిగినని చెప్పాను. ఏం కలుగుతాడని చెప్తుంది? హల్లెలూయా. ఆయన నిజంగా మరి పిల్లలు పుడతారని చెప్పేదానికి వేరు, ఆ మాట వేరు. నీకు కుమారుడు పుడతాడని చెప్పే మాట వేరు, అంతే కదా. ఒకవేళ పిల్లలు అంటే ఆడపిల్ల కావచ్చు, మగపిల్లగాడు కావచ్చు, అలా చెప్పలే ఆయన.
నీకెవ్వరు పుడుతారా అనేది కూడా చెప్పాడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. నిజమేనా ప్రియులారా? అలాగే మరి మనం చూస్తే ప్రియులారా, ప్రవక్త తన కాలంలో, తన జీవితంలో ప్రవక్త చాలా విషయాలు ఇది జరుగుతుంది అనే కార్యాలను ప్రవక్త చెప్పుకుంటూ వచ్చాడు. తెలుసు కదండి ప్రవక్త. మన ప్రవక్త ఎవరండి? హల్లెలూయా. మరి మన ప్రవక్త విలియం బ్రనామ్. ఆ ప్రవక్త కూడా నీకు క్యాన్సర్ ఉంది సహోదరి అని పేరు పెట్టి చెప్పేవాడు. లేకపోతే నీకు పలానా వ్యాధి ఉంది, నీవు పలానా పట్టణం నుండి వచ్చావు, నీ ఇంటి నంబరు సహా ఆయన చెప్తుండేవాడు. హల్లెలూయా. అంటే అలాగూ చెప్పి దేవుని వైపు అనేక మంది ప్రజలను విలియం బ్రనామ్ గారు తిప్పాడు. హల్లెలూయా. మరి ఇక్కడ కూడా మనం చూస్తే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? తన జీవితంలో జరగబోయే కార్యాన్ని చెప్పాడు. అంతేనా? మరి ఆమెతో మాట్లాడిన తర్వాత చూడండి ప్రియులారా, ఆయన 15వ వచనంలో ఏమంటున్నాడు? 14వ వచనంలో, అప్పుడు షారాకు కుమారుడు కలుగునెను. షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అనేను. దేవుడికి మహిమ కలుగును గాక. నవ్వలేదని చెప్పడం కాదు, అవును నవ్వినావు. మళ్ళా దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? దేవుడి దగ్గర మరుగైంది ఏదైనా ఉంటుందా? హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క చర్చిలో కావచ్చు, లేకపోతే ఇంట్లో కావచ్చు, ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు, చాలామంది పురుషులు, ఈరోజు చాలామంది స్త్రీలు కూడా చర్చికి వచ్చి మరలా యథావిధిగా లోకంలో కలిసి త్రాగడము, లేకపోతే వారు చేయవలసిన జీవితంలో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అప్పుడు ఏమనుకుంటారంటే మన కాపరి ఇక్కడ లేడు, మన సంఘ పెద్దలు ఇక్కడ లేరు. అంతేనా? మన సంఘ కాపరి లేడు, సంఘ పెద్దలు లేరు, విశ్వాసులు లేరు, ఎవరు లేరు అనేసి తలుపేసుకొని ఇప్పుడు మనల్ని ఎవ్వరు చూస్తలేరు అని ఇంట్లో కూర్చొని తాగుతారు. కానీ దేవుడికి తెలుసు కదండి. తెలుసా దేవునికి? మనం కూడా కొన్నిసార్లు మరి సిస్టర్స్ కూడా ఎవరు లేరు అని దేవుడు అనే భయం ఉండి కూడా కొన్నిసార్లు ఊరికనే మాటలు వదిలిపెడతారు. ఊరికనే మాటలు, లేకపోతే దేవుడికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తుంటా అంటారు. ఎవరు చూస్తలేరని. దేవుడు చూస్తున్నాడన్న సంగతి తెలుసు, అన్నీ తెలుసు, కానీ చేయవలసిన తప్పుడు కార్యాలు అన్నీ చేసి మనము దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నాం. అర్థమవుతుందా ప్రియులారా? మరి మనము దేవునికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు, దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలి. మరి నమ్మకస్తులుగా మనం ఉండాలన్నప్పుడు మరి మన పాత జీవితం అంతా ఏం కావాలి ప్రియులారా? ఏం కావాలా? వదిలిపెట్టాలా. పాత జీవితాన్ని వదిలిపెట్టాలా. కానీ మనం ఎలాగుంటున్నామంటే అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగానే ఉండిపోతున్నాం మనం. ఆయన అయ్యగారు చెప్తూనే ఉంటాడు, మన జీవితం అలాగే. వాళ్ళకేం తెలుసు, మనం పోదాం, మన పరిస్థితులు మనకు తెలుసు అని మనం అలాగే ఉండిపోతుంటాం. కానీ షారా కూడా నా జీవితంలో నాకు పిల్లలు కలుగుతారా? ఏంటిది, నేను 60 సంవత్సరాల వృద్ధురాలను. అంతేనా ప్రియులారా? మరి అబ్రహాముకు 70 సంవత్సరాలు, షారా 65, అబ్రహాంకు 75. మరి వాళ్ళిద్దరి మధ్యలో 10 సంవత్సరాల వ్యత్యాసం కూడా ఉంది, 10 సంవత్సరాల తేడా ఉంది. మరి ఆ వయసులో పిల్లలు కనడం అనేది ఇంపాసిబుల్. సైన్స్ ప్రకారంగా మన ప్రవక్త విలియం బ్రనామ్ చెప్పిన ప్రకారంగా 40 సంవత్సరాలకే స్త్రీ ధర్మము ఉడికిపోతుంది, బహిష్ట అనేది ఆగిపోతుంది అని చెప్పాడు ఆయన. అలాంటి సమయంలో మరి పిల్లలు కలుగుతారా? అప్పుడు పిల్లలు కలగరే కారు కనుక మరి అది నమ్మలేని ఒక విషయం. అది కానీ అది నమ్మలేని నిజము దేవుడికి. మనం నమ్మలేము, కానీ దేవునికి అది నిజం. అది కలుగుతారు. కానీ షారా ఏం చేసింది ప్రియులారా? మరి నవ్వింది.
దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం బైబిల్లో మనము కొన్ని కార్యాలు నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. అబ్రహాము శారాలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. అబ్రహాము శారాలు ఎలాగున్నారు? సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. అయితే అబ్రహాము శారాలకు మరి ఎవరు పుడతారండి? ఇస్సాకు పుడతాడు. మరి ఇస్సాకు పుట్టాలంటే శారా 90 సంవత్సరాల ముసలామె మాదిరిగా ఉండకూడదు సారా. మరి అలాగే అబ్రహాము 100 సంవత్సరాల వృద్ధుడిలాగా ఉంటే పిల్లలు అవుతారండి? అవరు. మరి ఏం చేయాలా దేవుడు? వారిని మరి నిజంగానే మీ అందరికీ తెలుసు, చాలామంది పిల్లలు కన్నా తల్లులు ఉన్నారు ఇక్కడ. మరి ఆ తల్లులకు తెలుసు, ఒక పిల్లగాని లేకపోతే ఒక పాపని కనేటప్పుడు, ఒక బేబీని కనేటప్పుడు ఎంత బలముగా ఉండాలో, అంత బలమైన పెయిన్స్ తీయాలో అది వారికి తెలుసు. అలాంటి సమయంలో మరి ఆ పిల్లోని కనాలంటే ఎంత బలం కూడగట్టుకోవాలామా? హల్లెలూయా. నిజమైన ప్రియులారా, ఎంతో శక్తి ఆమెలో ఉండాలి. ఎంతో శక్తి ఆమెలో ఉండాలన్నప్పుడు మరి ఆమె ఏ స్థితికి వచ్చే ఉండగలదు? చూడండి, దేవుడట ఇస్సాకు వచ్చేటప్పటికి అబ్రహాము శారాల ఏజీ 25, 22 ఆ ఏజ్లో ఉండిపోయారంట వాళ్ళు. హల్లెలూయా. అబ్రహాముకు శారాకు కుమారుడు పుట్టేటప్పటికి దేవుడికి మహిమ కలుగును గాక. మరి అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనం బాగా పరీక్షిస్తే అబ్రహాం ఏం చేసేవాడు? అబ్రహాము ఆయన జనమందరికి చెప్పుకున్నాడంట. ఆయన ఉండే పట్టణ ప్రజలందరికీ చెప్పుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నా భార్య కుమారుని కనబోతుంది, మరి దేవుడు మాకు చెప్పాడు అంటే చాలామందికి ఏమనిపిస్తుంది ప్రియులారా? నిజంగానే అబ్రహాముకు పిచ్చి ఏదో లేచిందిరా బాబు అనుకుంటారు, అంతేనా? ఈరోజు మరి మనము కూడా మరి అబ్రహాముకు పిచ్చి లేవడం కాదు, కానీ నేనేమంటున్నానంటే అబ్రహాము జనానికి పిచ్చి లేపిండు. హల్లెలూయా. అంతేనా ప్రియులారా? అబ్రహాము ప్రతిరోజు చెప్పుకుంటున్నాడంట. ఆ తర్వాత శారా దగ్గరికి వెళ్తుంటాడు ఆయన. శారా, ఏమైనా తేడా కనిపిస్తుందా నీకు? నీ గర్భంలో ఏమైనా తేడా ఉందా? అదేమీ లేదండి, నేను నార్మల్గా బాగున్నానని చెప్తుందంట. సంవత్సరం అయిపోయింది, 75, 65, 80కి వచ్చాడు, అయినా ఏమీ లేదు. 85, 90కి వచ్చాడు, అప్పటికి ఏమీ లేదు. అబ్రహాం ఏం చేస్తున్నాడు ప్రియులారా? ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకుంటుండు, నాకు కుమారుడు పుట్టబోతున్నాడని. చాలామంది ఏమనుకున్నారు ప్రియులారా? ఈ అబ్రహాముకు నిజంగానే పిచ్చి ముదిరింది, ఆయనకి ఇంకెక్కువైపోయింది, ఆయనతో మాట్లాడొద్దు బాబు అంటే ఆయన ఏం చేస్తున్నాడు? అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతి గుంపుకు అడిగిపోయి చెప్తున్నాడంట, ఏయ్ బ్రదర్ రవి, నాకు ఒక కొడుకు పుట్టబోతున్నాడు అని చెప్తున్నాడంట. రవి ఏం చేస్తున్నాడు? ముసి నవ్వులు నవ్వుతున్నాడు, ఈ ముసలోడికి పిల్లలు పుట్టడం ఏంటిది అనేసి. హల్లెలూయా. ఒకరోజు నిత్యజీవరావు పాస్టర్ దగ్గర కూడా వెళ్ళాడంట. వెళ్ళి ఉంటాడేమో అక్కడ, మరి ఆ టైంలో మనం ఉన్నామే ఏమో. హల్లెలూయా. చూడండి, మరి యేసుప్రభు చెప్పాడు కదా, నేను మోషను చూశాను, మోష కాలంలో ఉన్నారు మీరు, అబ్రహాం కాలంలో ఉన్నారు మీరు, యేసుప్రభుని సిలువ వేసేటప్పుడు ఉన్నారు మీరు అక్కడ. హల్లెలూయా. అలాగునే మరి ఇక్కడ చూస్తే నిత్యజీవరావు దగ్గరికి పోయి చెప్తే ఆయన కూడా, ఏం తాత అబ్రహాం తాత నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం అవట్లే, లేదు నాకు కుమారుడు కలుగుతున్నాడు అన్నాడంట. చెప్పి మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళాడంట, శారా దగ్గరికి పోయి, ఏంటి శారా ఎలాగుంది నీ పరిస్థితి అంటే, అయ్యా నేను నార్మల్గా ఉన్నా, ఏమీ తేడా లేదు అన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు చూడండి ప్రియులారా, ఇంకా అబ్రహాం ఒకరోజు మధ్యాహ్నం ఎవరికి కనపడలేదంట. ఒక రోజంతా ఆయన ఏం చేశాడు? ఆయన విజయవాడ టౌన్లోకి వెళ్ళాడు, పెద్ద షాప్కి వెళ్ళాడు అనుకోండి, ఏంటిది చందన బ్రదర్సో లేకపోతే మహేంద్ర బ్రదర్సో అలాంటి పెద్ద షోరూమ్కి వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడు తెలుసా ప్రియులారా? బాబుకు మంచి సూట్ కొనుక్కున్నాడంట.
ఆయన జుబ్బాలు అలాంటి మంచి మంచి టీ షర్ట్స్ కొని తర్వాత కీస్ అనే షూస్ అన్నాడంట, బూట్లు ఇవన్నీ కొనుక్కొని అక్కడ మెయిన్ రోడ్డు కాడ దిగాడంట. మెయిన్ రోడ్డు కాడ దిగి అవన్నీ మెడకేసుకొని ఆ బ్యాగ్ పట్టుకొని ఆ సూట్ పట్టుకొని అబ్రాహాం చక్కగా నడుచుకుంటూ వస్తుండంట. వీడు ఇజ్రాయెల్ అట్లాంటి వాడు, ఐజాక్ అట్లాంటి వాడు, ఈ పిల్లలంతా కలిసి అబ్రాహాం తాత ఎడిపోయేస్తున్నావు అన్నాడంట. కనబడట్లే అన్నాడంట. కనబడట్లే అంటే ఏంటి ఆ వస్తువులని ఎవరికి అన్నాడంట. ఇంకా రవి లాంటి వాళ్ళు, పాస్టర్ లాంటి వాళ్ళు ఆ గుంపు తగిలిందట ఆయనకి. అలాంటి గుంపు తగిలి కూడా అబ్రాహాం శిక్ష ఎడబేస్తున్నావు అన్నాడంట. అంటే కనబడట్లే నా అవతారం అంటే అవన్నీ ఎవరికి ఎందుకు తెస్తున్నావు అన్నాడంట. నా కొడుకు తీసుకొస్తున్నా అన్నాడట ఆయన. హల్లెలూయా. నా కొడుకు తీసుకొస్తున్నా, ఈ షూస్ నా కొడుక్కి, ఈ సూట్ నా కొడుక్కి, ఈ టీ షర్ట్స్ నా కొడుక్కి. ఆయనకి అద్దాలు కూడా పట్టుకొని వచ్చాడంట, కలర్ మంచి అద్దాలు. హల్లెలూయా. ఇవన్నీ ఎవరికంటే నా కొడుకు, నా కొడుకు. హల్లెలూయా. నాకు పుట్టిపోయే నా కుమారుడికి. మళ్ళీ ఇంటికి వచ్చాడంట, డాక్టర్కి ఫోన్ చేస్తున్నాడంట. హలో సార్, మీ హాస్పిటల్కు నేను అబ్రహామును అన్నాడంట. మీరు ఎవరంటే నేను అబ్రహామును మాట్లాడుతున్నాను. ఏంటయ్యా చెప్పు అన్నాడంట. నీ గోల ఏంది చెప్పు అంటే, గోల కాదండి, నా భార్య నేను ఏ రాత్రి అయినా మీ హాస్పిటల్కి రావచ్చు, మాకు సపరేట్గా ఒక బెడ్ పెట్టు అన్నాడంట. హల్లెలూయా. మాకు సపరేట్గా ఒక బెడ్ ఉంచేసాయి, ఏ రాత్రి వస్తుందో మనకు తెలియదు. మరలా అక్కడ ఆయనకు చెప్పి వీళ్ళందరికీ చెప్పి షారా దగ్గరికి వెళ్ళాడంట. షారా ఎలాగుంది? ఏమీ లేదు. చూడండి ఈ తగాద ఎట్లా ఉందో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకు ఒక వెర్రి పట్టినట్టు, ఒక పిచ్చి పట్టినట్టు అయిపోయాడు ఆయన. ఏంటిది ఈ పిచ్చి? కుమారుడు పుడతాడు. హల్లెలూయా. అయితే నిజంగానే ఈరోజు మనం కూడా ఈ వర్తమానం కొరకు పిచ్చోళ్ళమై ఉన్నాం. మనల్ని కూడా చూస్తే మనం ఏమన్నాలంటే యేసుక్రీస్తు మన బ్యాప్టిజం, ఈ కాలానికి ఒక ప్రవక్త, ముగ్గురు దేవుళ్ళు కాదు ఒక దేవుడు, స్త్రీ ప్రసంగికురాలుగా ఉండొద్దు, ఇలాంటి కార్యాలు మనం చెప్తే నిజంగానే అరే టీవీ ఛానల్లో పెద్ద పెద్దోళ్ళు చెప్తున్నారు, జాన్ వెస్లీ భార్య చెప్తుంది, ఇంకా చాలామంది సువార్థికురాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా సువార్థికురాలు అనే పేరు విన్నారండి? మీరు విన్నారా? బైబిల్లో చదివారా? యాజకురాలని ఉందా ఎక్కడన్నా? లేదు. అయితే మరి చూడండి, వారికి ఈరోజు మనల్ని చూసి వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు జనమంతా, కానీ మనం వాళ్ళకి పిచ్చెక్కిస్తున్నాం మన సంగతి తెలియదు. హల్లెలూయా. మన పిచ్చి వారికి ఎక్కిస్తున్నాం. ఎట్లా? సువార్త కూటాలు పెడుతున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, మైకులలో చెప్తున్నాం, అనేకులు ఈ వర్తమానాన్ని పట్టుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముడు పిచ్చోడు అనుకున్నట్టే ఈరోజు నిన్ను నన్ను అలాగా అనుకుంటున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే చూడండి ప్రియులారా, మరి ఇక్కడ ఇంకొక కార్యాన్ని కూడా చెప్తాను నేను. మరి అబ్రహాము శారాలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. అవునా? నిజమైన ప్రియులారా? అయితే మరి ఇసాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ఇసాకు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అవునా? మరి ఇసాకు భూమి మీదికి తల్లి గర్భంలో నుండి ఇసాకు వచ్చేదానికి ముందు అక్కడ ఒక కార్యం జరగాల. ఏం కార్యం జరగాలి ప్రియులారా? అబ్రహాము శారాలకు ఇసాకు పుట్టే ముందు వారిద్దరి శరీరములు మార్చబడినవి. అంతేనా? వారిద్దరి శరీరాలు మార్చబడినాయి. మరి ఈ రోజు కూడా చూడండి, ఇంకా మరి శారా మరలా యవనములోనికి మార్చబడినది. అందుకు అబిమెలెకు గెరారు రాజు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఓకే, ఇక్కడ ఇంకొక కార్యాన్ని చెప్తాను నేను. మరి అబ్రహాము శారాల శరీరం మార్చబడ్డది కదా భూమి మీదకి ఇసాకు వచ్చే ముందు. అలాగే మరి
ఈ రెండవ రాకడలో కూడా ఈరోజు చాలామంది రాకడ అయిపోయింది, కొనసాగింపులో ఉన్నాము. మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఆయన రాకడ వచ్చే ముందు మన దేహములు మార్చబడతాయని చెప్పాడు. అంతేనా ప్రియులారా? మన శరీరాలు మార్చబడతాయని చెప్పాడు ఆయన రాకడలో. హల్లెలూయా. మరి మన శరీరాలు మార్చబడేదానికి ముందుగా నిజంగానే యేసు ప్రభు ఆ యొక్క కలబూర శబ్దం వినబడినప్పుడు మొదట సమాధుల్లో ఉన్నవారు లేపబడతారు, ఆ మీదట మనము కనురెప్ప మాటున మార్పు చెందుతామని చెప్పాడు. ఏ మార్పు చెందుతామో? శరీరం మార్పు చెందుతాం మనం. అంతే కదా ప్రియులారు? ఈరోజు మేఘమే రాకడా అన్నప్పుడు మరి మన శరీరాలు మార్పు చెందాలి కదా, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి కదా. హల్లెలూయా. అలాగనే అబ్రహాము శారాల యొక్క శరీరం అనేది మార్చబడ్డది. చూడండి మీరు, నేను ఇక్కడ మీకు ఇప్పుడు చెప్పినాను, శారా మరల యవనములోనికి వచ్చింది. వచ్చేదా ప్రియులారా? వస్తేనే కదా గేరార్ రాజు ఎవరైనా 90 సంవత్సరాలు ముస్లామని ఇంట్లో పెట్టుకుంటారా? చెప్పండి. మరి గేరార్ రాజు అబీమెలెకు ఏం చేశాడు? శారాని ఇంట్లో తోడుకొచ్చుకున్నాడు, సైనికులను పంపి శారాన్ నా ఇంటికి తీసుకురాబో ఆ అమ్మాయిని, ఆ యవనస్తురాలను అని. హల్లెలూయా. చూడండి ప్రియులారు, ఒకసారి ఆదికాండం 20వ అధ్యాయం 1వ వచనాన్ని 1-2 వచనాలు చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం 1-2. చూడండి, ఆగండి. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును సూరుకును మధ్య ప్రదేశములో నివసించి గేరారులో కొన్నాళ్ళు ఉన్నాడు అబ్రహాం. హల్లెలూయా. అక్కడ కొన్నాళ్ళు ఉండేను అక్కడ. అప్పుడు 2వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గేరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. ఇంట చేర్చుకున్నాడంటే తనకు భార్యగా ఉంచుకోవడానికి ఇష్టపడిండు. ముస్లామిని ఎవడని తీసుకొచ్చుకుంటాడా? లేకపోతే వయసు అమ్మాయి, ఈరోజు వాడు 100 సంవత్సరాలు ముసలోడైనా వయసు ఆమె కావాలని కోరుకుంటాడు. అలాగుంది పరిస్థితులు. చింత చచ్చిన పులుపు చావట్లే ఈరోజు, స్త్రీలకైనా పురుషులకైనా. హల్లెలూయా. అంటే కోరికలు చంపుకోలేకపోతున్నారు చాలామంది. అయితే ఆ యొక్క అబీమెలెకు రాజుకు శారా ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలాగా అబీమెలెకు రాజుకు కనబడింది కనుకనే ఆయన ఏం చేశాడు? ఆమెను తన ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడు. అప్పుడు మరి అబ్రహాము ఎందుకు ఆ మాట చెప్పాడు? ఈమె నా చెల్లులని. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఒకవేళ భర్త ఉండగా భార్యను చేసుకోవద్దు కనుక, ఆ స్త్రీని తీసుకొచ్చుకోవద్దు కనుక ఆ కాలంలో ఏం చేసేవారు? భర్తను చంపేవారు. భర్తను చంపి వారికి నచ్చితే ఆమెను తీసుకొచ్చుకుంటాడు. ఆ ప్రకారమే ఈమె నా భార్య అని చెప్తే రాజు ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి ఎలాగో నా ప్రాణం తీస్తాడు ఈయనే అనేసి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయన నా చెల్లెలు అని చెప్పుకున్నాడు. అర్థమైందా ప్రియులారా? హల్లెలూయా. అలా చెప్పుకొని ఆయన ఏం చేశాడు? గేరారు రాజు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. నిజంగానే ఆ రాత్రి అబ్రహాం కూడా ధైర్యంగా బ్రతుకుతున్నాడు. అక్కడ ధైర్యంగా ఉన్నాడు. పోతే పోని ఆ యవన స్థితి ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి ఆమె గురించి బాధ్యత వహించేవారు ఎవరు? హల్లెలూయా. మరి మనమేమనుకుంటాం ఇప్పుడు? నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడను, నాకెవరు లేరు, ఈ పక్క ఉంటారు, ఆ పక్క ఉంటారు, ముందు వెనకలా ఉంటారు. ఒంటరి వాళ్ళు ఎలాగమ్మా? హల్లెలూయా. కానీ
అబ్రహాము కూడా ఎలా ఉన్నాడు? ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే, యెహోవా చూసుకునుగాక. మరి ఆయన పట్ల బాధ్యత వహించిన దేవుడు నీ పట్ల బాధ్యత వహించడా? నీ కుటుంబం పట్ల బాధ్యత వహించడా? నీ ఆరోగ్య విషయంలో బాధ్యత వహించడా? నీ యొక్క సమస్యల గురించి బాధ్యత వహించడా? నీ కష్టాల గురించి బాధ్యత వహించడా? నీ రోగం గురించి బాధ్యత వహించడా? నీ అప్పుల గురించి బాధ్యత వహించడా? నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? భార్య పోతేనే ఏ దిగులు లేకుంటున్నాడు అక్కడ. ఆయనను చూడండి ఫస్ట్. హల్లెలూయా. భార్య పోతే ఎవరైనా ఊకుంటాడా? వేరేవాడు. కానీ నువ్వు చూస్తేనే ఊకుంటలేడు ఈ రోజులలా. వాడు మా అన్న మంచోడు కాదు, వీడు మంచోడు కాదు అని ఎక్కడో రూపు తీసుకొని ఉంటున్నారు కొంతమంది. మరి అలాంటిది ఒక పరాయి దేశంలో ఒక పరాపురుషుడు తన భార్యను పట్టుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటే ఈయన దర్జాగా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని. మరి మనకు లేదా ప్రియులారా? మన పిల్లల గురించి దేవుడు బాధ్యత వహించడా? నీ భర్త గురించి దేవుడు బాధ్యత వహించడా? నీ సమస్యల గురించి బాధ్యత వహించడా? ఆయన నిశ్చయముగా బాధ్యత వహించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజంగానే ఈరోజు మనం చూస్తే మరి ఆ విలియం బ్రన్నాం యొక్క భార్య చనిపోతుంది, తన కూతురు చనిపోద్ది. చనిపోయిన తర్వాత విలియం బ్రన్నాం పాతాళానికి వెళ్ళిపోయాడంట. పరిశుద్ధుల దగ్గరికి పరదేశికి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ ఏం జరుగుతుందంటే, ఆడికి వెళ్ళిపోగానే ప్రవక్త దగ్గరికి ఆడ ఒక యవనస్తురాలు వచ్చి ఆయనను వాటేసుకుందంట, కాగులించుకుందంట, సెకండ్ ఇచ్చారంట. విలియం బ్రన్నాం అరే నువ్వెవరు అని అడిగితే, నేను నీకు తెలియదా? అసలు నువ్వెవరు? నేను గుర్తుపట్టట్లే, నువ్వెవరు నాకు తెలియదంటే, అయ్యా విలియం బ్రన్నాం గారు భూమి మీద ఉన్నప్పుడు నాకు నువ్వు బ్యాప్టిజం ఇచ్చావు, నేను 90 సంవత్సరాల వృద్ధురాలును, అప్పుడు నువ్వు నాకు బ్యాప్టిజం ఇచ్చావు అని చెప్పాడంట. హల్లెలూయా. అయితే ఆమె ఎలాగుంది? యవనస్తురాలు, గుర్తుపట్టలేని స్థితి. ఇప్పుడు పిల్లలు మనము ఇప్పుడు చూశారు నన్ను, ఇంకా 10 సంవత్సరాలకైనా వీళ్ళు నన్ను గుర్తుపట్టగలుగుతారు, కానీ వాళ్ళని నేను గుర్తుపట్టలేను. ఎందుకంటే వాళ్ళ ఏజ్ అనేది పెరుగుతుంది. అప్పుడు మరి ఆ వృద్ధురాలైన ఆ తల్లి యవనస్తురాలుగా ఉంది. విలియం బ్రన్నాంను చూసింది, ఆయనతో బ్యాప్టిజం తీసుకుంది, ఆయన ప్రసంగాన్ని వింది కనుక ఆమె అప్పుడు, అయ్యా నేను ఫలానా ఆమెను. ఓ మీరు ఇక్కడ ఇట్లా ఉంటారా? అవును, ఇక్కడ ఇలాగే ప్రతి ఒక్కరు. తన కూతురు వచ్చిందంట, డాడీ అని చెప్పేదంట. ఏంటి ఎవరు నువ్వు అసలు? డాడీ నేను నీ కూతురు రోజా, షారూన్ రోజా. హల్లెలూయా. తన భార్య వచ్చిందంట, నేనండి హోప్ను అన్నాడు. మీడా అందంట. చూడండి ప్రియులారా, ఎంతగా అక్కడ వెళ్ళిపోయి. అలాగే మరి మనం ఇక్కడ చూస్తే నిజంగానే మనం ఒక స్థితికి రాబోతాం. మనం ఆ అబ్రహాము శారాల శరీరము మార్చబడినట్టుగానే ఈరోజు ప్రియులారా, ఒకరోజు ఆయన రెండవ రాకడలో నీ దేహం మారబోతుంది, నీ శరీరం మారబోతుంది. నిజంగా ఆ ఇస్సాకు వచ్చేటప్పుడు వారి శరీరాలు మార్చబడినట్టుగానే మన శరీరాలు కూడా మార్చబడబోతున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆమె అని చెప్తారు? అర్థమవుతుందా ప్రియులారా వాక్యము? నేను ఇంకొక గంట చెప్తా, చెప్పవచ్చు కదండి. హల్లెలూయా. నా శక్తి కొలది చెప్పగలుగుతాను. నాకు 2.5 గంటల ప్రసంగం ఉంది నా దగ్గర. హల్లెలూయా. ఏమన్నా పని ఉంటే ఇప్పుడే చెప్పండి, క్లోజ్ చేసుకుందాం. మరి దేవుడికి మహిమ కలుగును గాక. ఊరికే సెల్ ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళడము, మళ్ళీ లోపల రావడం ఇలాంటివి చేయవద్దు. అసలు చర్చికి వచ్చేటప్పుడే సెల్ ఫోన్ బంద్ చేయాలి, స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు మరి వాగ్దాన కుమారుడు యేసుక్రీస్తు వచ్చే ముందు సంఘం యొక్క శరీరం కూడా మార్చబడుతూ ఉంటుంది.
వాగ్దాన కుమారుడు కదా యేసుక్రీస్తు, అవునా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనము. అక్కడ మంచి మాటలు ఉంటాయి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు, చేయత అక్షయతను స్వతంత్రించుకొనదు. నాకు సరిపోయింది బ్రదర్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇప్పుడు ఆ 15వ అధ్యాయంలో ఆ 50వ వచనములో అద్భుతమైన మాట అది. నిజంగా సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, మరి రక్త మాంసాలు దేవుని యొక్క రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటాయా? మరి ఈ శరీరము దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోదు. చూడండి, ఏలియా ఆనోకు ఎట్లా వెళ్ళిపోయాడు? దేవునితో నడుస్తూ ఆయన వెళ్ళిపోయాడు. మరి ఏలియా అగ్ని రథముల మీద ఆయన కొనిపోబడ్డాడు. మరి వధువు ఇప్పుడు మేఘముల మీద కొనిపోబడతా ఉంటుంది. హల్లెలూయా. మరి చూడండి ప్రియులారా, మనం చాలా ఎలాగుండాలి ప్రియులారా? చాలా అల్కగా ఉండాల, తేలికగా ఉండాల. బరువుగా ఉంటే మనం ఎత్తబడలేము. హల్లెలూయా. బరువుగా ఉంటే ఎత్తబడలేము, లావుగా ఉంటే ఎత్తబడలేము. మరి ఇక్కడ మరి తేలికగా అంటే డైటింగ్ చేసి సన్నగా అలా కాదు ప్రియులారా. మనకు కావాల్సింది ఏంటిదంటే, మనం తేలికగా ఉండాలంటే మన లోపల ఉన్న అపవిత్రమైన కార్యములు, దేవునికి వ్యతిరేకమైన ఆ జీవితం అనేది మనలో నుంచి వెళ్ళిపోవాలా. అప్పుడు నువ్వేమవుతావు? తేలికగా ఉండిపోతావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగ ఉండాలా? మన జీవితమే తేలికగా ఉండాలా. నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉంది. అంతేనా ప్రియులారా? మరి మనం ఎంతో తేలికగా ఉండిపోవాలా. ఈ యొక్క ఏంటిది చెత్తబుట్టలో మనం ఎన్ని ఎత్తామండి? రకరకాలు వేస్తుంటాం. అలాంటి చెత్త అంతా మన లోపల నుండి వెళ్ళిపోవాలా. అప్పుడే ఆయన ఏమంటున్నాడు? సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకొనవు. అంతేనా? మరి ఈ యొక్క రక్తము మాంసము ఉన్నంతసేపు మనము పాపులమే. ఇది కూడా నేను పాపినని మరలా పాపం చేయబోకు. హల్లెలూయా. కానీ ఆయన యొక్క రక్తాన్ని బట్టి మనం ఏమైనాం ప్రియులారా? పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఆయన కార్చిన ఆ రక్తాన్ని బట్టి పరిశుద్ధులుగా మార్చబడ్డాం. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా ఎప్పుడైతే మార్చబడ్డామో తిరిగి మరలా పాపం వైపు వెళ్ళొద్దు. అయితే మనము ఇప్పుడు నిజంగా నీవేమనుకుంటావంటే, కొన్నిసార్లు నాకు ఎవరు తోడు లేరు. ఒక పాట ఉంది కదా, ఎవరు లేక ఒంటరినై. అదే మనకెవరూ లేరు అనేది కాదు. మనకు కోట్ల దేవదూతలు ఉన్నాయి. మనము భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్తే మనతో ఉన్నాడు. తెలుసా ప్రియులారా? నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ పాట నా భార్య కూడా వేసుకొని బాగా వింటా ఉంటుంది, నాకు నవ్వొస్తా ఉంటుంది. హల్లెలూయా. నేను సైలెన్స్గా ఇంట్లో ఉండి నవ్వుతా ఉంటా. ఆమె కిచెన్ రూమ్లో ఆ పాట పెట్టుకొని కొన్ని పాటలు, అంటే ఇవి సెంటిమెంటల్ పాటలు అన్నమాట. మనకు శరీర సంబంధంగా ఎవరు లేకపోవచ్చు, కానీ మన దేవుడు మనతో ఉన్నాడు. ఆత్మ సంబంధంగా మన ప్రభువే నీ పక్కన ఉన్నాడు. నీ పక్కన నీ థియోఫిన్ ఉంది, నీ పక్కన దేవదూత ఉంది. హల్లెలూయా.
ఎవరు లేరని ఎలాగ అనుకుంటారండి? ఎలాగ అనుకుంటారు మీరు? భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త నీతో ఉంటే ఎవరు లేరు అనుకుంటారేంటి మీరు? హల్లెలూయా. మరి విధవరాళ్ళకి ఎవరు లేరు? మీ పిల్లలు లేరు అక్కడ? విధవరాల పక్షమున దేవుడు వ్యాజ్యమాడుతానన్నాడు. విధవరాలకు తల్లి, తండ్రి, భర్త, దేవుడు, కాపరి, సమస్తం ఆయనే. ఆమె కూడా దిగులు చెందొద్దు. ఎవరు దిగులు చెందొద్దు. ఎందుకు? నీ పక్కనే దేవదూత ఉంది, మహిమ దేహం ఉంది, రక్త మాంసములో లేని ఒక దేహము నీ దగ్గర ఉంది. అందులోనికి వెళ్ళిపోవాలా. అందుకే ఈ శరీరము ఎలాంటిది? మరి కోటును లేకపోతే షర్టును తీసి హ్యాంగర్కి ఎట్లయితే తగిలిస్తామో ఈ శరీరాన్ని వదిలిపెట్టి మహిమ దేహంలోనికి వెళ్ళిపోతుంది ఆత్మ. మహిమ దేహంలోనికి వెళ్ళిపోతున్నావు నువ్వు. కాబట్టి నువ్వెందుకు దిగులు చెందాలి? మరి ఈ పాడేదో భయము చెందకు భక్తుడా, ఆ పాట బాగుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. నిజమేనా ప్రియులారా? హల్లెలూయా. నువ్వు ఒక భక్తుడి, భయము చెందకు. ఇది ఒక మాయలోకం ఇది. కానీ దీన్ని చూసి నువ్వు బాధపడకు, భయము చెందకు, బలవంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఇక్కడ ఆ యొక్క రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే నేరవు క్షయమైన ఈ శరీరము అక్షయమైన శరీరాన్ని కూడా ధరించుకోలేదు. అందుకనే మనము చూడండి ప్రియులారా, ఇప్పుడు ఇది ఏ కాలం అండి? ఇప్పుడు ఇది వేసవి కాలం, అంతే కదా? అంటే వానకాలం స్టార్ట్ అయిందా? కానీ వర్షాలు పడట్లే కాలం అయితే అదే, అంతే కదా ప్రియులారా? మరి చెరువులలో కొన్ని నీళ్లు మిగులుతాయి, తెలుసా మీకు? కొన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు మరి వర్షం పడిన తర్వాత చాలా బాగా వర్షం పడింది అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ కొత్త నీరు వచ్చి పాత నీరును తన్నుద్దంట. అప్పుడు ఈ పాత నీరు ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతుంది. అలాగనే దేవుని యొక్క వాక్యం అనేది, దేవుని యొక్క ఆత్మ అనేది నీలోనికి వచ్చినప్పుడు పాత జీవితం అంతా నిన్ను వదిలిపెట్టిపోవాలా. మనం ఆమేన్ చెప్తాం, హల్లెలూయా చెప్తాం, ప్రార్థన చేస్తాం కన్నీటితో. మీలాంటి ప్రార్థన పరులు కూడా లేరు. కానీ జీవితం ఎలాగుండాలా? ఆ ఏడుపుకు తగ్గట్టుగా మన జీవితం ఉండాలా. అంతేనా ప్రియులారా? ఆ ఏడ్చుకుంటూ ప్రార్థించావు. ఇప్పుడు ఏది? ఎవరు లేక ఒంటరినై అనాథగాని మిగిలానా? ఆ పాట నీకెంతో దుఃఖం వస్తుంది వింటా అంటే. నిజమే, ఎక్కి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా చర్చిలో. ఆ పాట పాడినప్పుడు చాలామంది మా సిస్టర్స్ ఏడ్చారు. అప్పుడు నేను అనుకున్నాను, ఈ అనాథలు ఈయన ఎందుకు పాడండి ఈ పాట అనుకున్నాను. నేను ఆయనతో అనుకున్నాను. ఇక ఆ పాట పాడనీయలే ఇప్పటి వరకు. హల్లెలూయా. అంటే ఎంతగా ఏడుస్తున్నావో నీ జీవితము దేవునికి అంత దగ్గర అవ్వాలా. దేవునికి అంత దగ్గర అవ్వాలా. నిజమేనా ప్రియులారా? మరి మనమైతే మా దేవుడికి దగ్గరలో. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుడికి ఎంత దగ్గర అవుతే అంతగా మన జీవితము ఆశీర్వదించబడుతుంది. మరి శారా అక్కడ మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో 13వ వచనంలో అనుకుంటాను, అక్కడ శారా నేను నవ్వలేదు అని చెప్పేది. శారా నువ్వు నవ్వితివి అని దేవుడు చెప్పాడు. మరి శారా ఏం చేసింది? అబద్ధమాడింది అక్కడ, అవునా? మరి అబద్ధమాడినప్పుడు దేవుడు ఆమెను తీసేయాలా, భూమి మీద నుంచి తీసేయాల. హల్లెలూయా. కానీ దేవుడు శారాను ఎందుకు తీసేయలే? దేవుడు శారాను ఎందుకు తీసేయలే అంటే శారా అబ్రహాం యొక్క భార్య కనుక. మరి ఒకవేళ శారా తీసుకపోతే దేవుడు చెప్పిన మాట ఏమవుతుంది ప్రియులారా? అబద్ధముగా మారిపోతుంది, తప్పు అవుతుంది. ఎందుకు? శారా గర్భంలో నుండే ఇస్సాకు రావాలా, వాగ్దాన పుత్రుడు రావాలా. హల్లెలూయా. ఆయన ఒకరికి చెప్పి ఇంకొకరి దగ్గర నుండి తీసుకురాడు.
మన మానవ నైజం అలాగుంటుంది. ఒకటి చెప్పి ఒకటి చేస్తాం మనం, అంతేనా? ఒరే ఇసాక్ ఇక్కడ రారడు, ఇక్కడ ఈ పని చేయరు బాబు అంటే వాడు ఆ పని మీద రాడు, ఇంకో కొన్ని పనులు చూసుకుంటూ వస్తాడు. నువ్వు చక్కగా రారా అని పైకాపురం తొందరగా వచ్చేయి అనేసి పాస్టర్ పిలిస్తే వాడు తొందరగా ఎందుకు వస్తాడు? మధ్యలో అక్కడక్కడ ఏంటి జంక్షన్లు ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు మంచి వాళ్ళు, నేను ఎలా చెప్తున్నాను అంటే అక్కడెక్కడ ఆగుతారు వాళ్ళు, ఇంకో పని చూసుకొని ఇంకో పని. అంటే ఎందుకు లేట్ అయింది చెప్పరు. అప్పుడు లేట్ అయింది అయ్యగారు అంటారు. లేట్ అయింది ఎందుకు అంటే లేట్ అయింది అయ్యగారు. సమాధానం అది. చర్చికి ఎందుకు రాలేదు ఇవాళ అని అడిగినాం అనుకో, రాలేదు అయ్యగారు అంటారు. రాలేదనే నేను అడిగాను, అవునా? మళ్ళీ నువ్వు రాలేదంటే అది సమాధానమా? ఏదో రామజిల్క అంట, ఆయన చెప్పారంట, ఆ ఇంటి యజమాని చెప్పాడంట, ఎవరింటికి వచ్చినా రండి ప్లీజ్, రండి కూర్చోండి, రండి కూర్చోండి. రామజిల్కే చెప్పినట్టుగా ఉంది ఇప్పుడు మనది. ఎందుకు రాలే. హల్లెలూయా. ఈరోజు పరిస్థితులన్నీ అలాగుండిపోయినాయి సంఘాలలో. వెనకటి ఉద్యమం ఆగిపోయింది, వెనకటి ప్రార్థనలు పోయినాయి, వెనకటి భక్తి విశ్వాసము తగ్గిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, ప్రపంచం మొత్తంలో తగ్గిపోయింది. కానీ ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? ఈ గలిబిలి సమయంలోనే దేవుని రాకడ వస్తుందంట. గలిబిలిగా ఉన్న టైమే. సంఘంలో కూడా గలిబిలి ఉంటుంది, కుటుంబంలో గలిబిలి ఉంటుంది, బయట గలిబిలి ఉంటుంది. ఈ గందరగోళ సమయంలోనే దేవుని రాకడ వస్తుంది. జాగ్రత్త సుమా. హల్లెలూయా. మరి శారాను దేవుడు ఎందుకు చంపలేదు? దేవుడు ఎందుకు ఆమెను క్షమించాడు? మరి చూడండి ప్రియులారా, ఎందుకనగా అబ్రహాములో ఆమె ఒక భాగమై ఉంది. నిజమేనా? అబ్రహాము శరీరము, మాంసములో, ఎముకలో. హల్లెలూయా. కాబట్టి అబ్రహామును బట్టి ఆమెను క్షమించాడు. ఆమె లేకపోతే ఇస్సాకు రాడు కదా. ఇస్సాకు రావాలంటే నిజంగానే శారాను బ్రతికించాల. హల్లెలూయా. నిజంగా మరి కొంతకాలానికి శారే ముందు చనిపోయింది, అవునా? కొంత సమయం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం బ్రతికింది ఎవరండి? అబ్రహాము. శారా చనిపోయిన తర్వాత కెతురుని పెళ్లి చేసుకున్నాడు ఆయన. అంతేనా? కెతురేనా కేజీయేనా? కెతురా. ఆమెను పెళ్లి చేసుకొని 5 పిల్లలను కన్నాడు. చూడండి ప్రియులారా, అంటే ఆమె కుమారుడు వచ్చిన తర్వాత భూమి మీద నుండి ఆమెను తీసుకొని పోయాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే వారి యొక్క దేహములు మార్చబడ్డాయి. మరి ఎత్తబడుట జరిగేటప్పుడు మన దేహములు కూడా మార్చబడతాయి. దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? హల్లెలూయా. అబ్రహామును బట్టి దేవుడు ఆమెను క్షమించను. చూడండి, అబ్రహాము మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదించబడాలని వాక్యంలో చెప్తున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము 18వ వచనములో చూడండి. హల్లెలూయా. ఎంతమంది చెప్తారండి? ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం చదవండి ఇప్పుడు గట్టిగా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనం అంట. అబ్రహాము యొక్క జనం ఎట్లాంటిది? బలము గలది. మరలా విశ్వాసంలో బలంగా ఉంటుంది, భక్తిలో బలంగా ఉంటుంది. నిజమైన ప్రియులారా, కాంక్రీట్ వేసి, సిమెంట్ కాంక్రీట్ వేసి ఆ స్తంభాన్ని మనం ఒకవేళ ఊపినా కూడా ఊగదది. ఎందుకు? దానికి బలమైన ఆ సిమెంట్ కాంక్రీట్ పడింది కనుక. అలాగే బలమైన గొప్ప జనం అనగా ఏదో శరీరంగా పుష్టిగా ఉన్న వాళ్ళు కాదు ప్రియుల. ఆత్మీయత, విశ్వాసము, భక్తి.
అది గొప్ప జనం, బలమైన జనం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. బలము గల గొప్ప జనమగును. ఇంకా అయిపోలే 18వ వచనం. అతని మూలముగా భూమిలో సమస్త జనములు ఆశీర్వదించబడతాయి. భూమి మీద సమస్త జనులు ఆశీర్వదించబడతారు. అబ్రహాము సంతానము ఎలాంటిదంటే ప్రియులారా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. మరి మరి మనం చూస్తే ప్రియులారా, యెహోషువ కాలేబులు ఎంత ఎత్తుంటారు ప్రియులారా? నాకంటే కొంచెం హైట్గా ఉంటారట, అంతే. వాళ్ళిద్దరు పొట్టోళ్ళే, కానీ వారు 80 సంవత్సరాల వయసు వచ్చినా 40 సంవత్సరాల వయసులాగా యుద్ధం చేసిండ్రంట వాళ్ళు. హల్లెలూయా, నిజమేనా ప్రియులారా? మరి దావీదు పొట్టోడే, దావీదు చిన్నోడు. మరి ఆయన చేయితో కత్తి పట్టాడంటే, ఆయన చేయితో కత్తి పట్టాడంటే ఎంతమందినైనా చంపగలడు. చెయ్యి నొప్పి లేచినా కూడా ఆయన యుద్ధములో బలాఢ్యుడు, తిరుగులేనివాడు. అంటే గొప్ప బలమైన జనం అంటే ఏంటిది ప్రియులారా? ఓ కిలో అన్నం తినేవాడు కాదు ప్రియులారా, ఓ పుష్టికరమైన మాంసంతో తినేవాడు కాదు, మంచి హైట్ పర్సనాలిటీ ఉండేవాడు కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, హైట్ పర్సనాలిటీ ఎవరున్నారు? అక్కడ గొలియాతు ఉన్నాడు. హైట్ పర్సనాలిటీ ఎవరున్నారండి? గొలియాతు. కానీ దావీదు హైట్ తక్కువడు. ఆయన ఏమంటున్నాడు? నీకు చూస్తే కుక్క పిల్లలాగా కనపడుతున్నానా? గొలియాతు అంత వ్యక్తి నీకు కనపడట్లేదా అని మాట్లాడుతాం. కానీ అంతటి వ్యక్తిని ఎదిరించగల శక్తి, సామర్థ్యత కలిగిన వ్యక్తి ఎవరనగా దేవుని బిడ్డలు. అది నీవు నేనే. బలమైన గొప్ప జనమనగా ఎవరు ప్రియులారా? దేవుడు ఎవరిని తీసుకున్నాడు? సామాన్యులను తీసుకున్నాడు ఆయన. పేతురు యుద్ధం వచ్చిన వాడా? యోహాను యుద్ధము చేయగలిగిన వ్యక్తా? మరి ఎవరు ప్రియులారా? చాపులు పట్టే జాలర్లు, ప్రపంచాన్ని తలకిందులు చేసిండ్రు వాళ్ళు. గొప్ప జనము, బలమైన గొప్ప జనము. చూడండి ఇక్కడ, మరి ఇక్కడ కొన్ని కార్యాలు చెప్తాను నేను. అబ్రహాము మూలముగా అబ్రహాముకు కుమారుడు ఎవరండి? ఎవరు అబ్రహాము కుమారుడు? ఇస్సాకేనా? ఇస్సాకా, యాకోబా? మరి కరెక్ట్ చెప్పట్లే మీరు నాకు. హల్లెలూయా. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారులు 12 మంది గోత్రకర్తలు. నిజమేనా? మరి ఆ 12 మంది గోత్రకర్తల్లో అందులో చూడండి ప్రియులారా, మొదటి కుమారుడు ఎవరు? యూదనా, రూబేనా? యాకోబు మొదటి కుమారుడు చెప్పాలా? యాకోబు యొక్క మొదటి కుమారుడు రూబేను. రూబేను తర్వాత సిమియోను, తర్వాత యూదా, లేవి. హల్లెలూయా. మీకు అది దొరకాలంటే నేను చెప్పనా? ఇప్పుడు ఎక్కడ ఒకసారి దాన్ని కూడా చూద్దాం. మరి ఎవరు ఆయన మొదటి కుమారుడు ఎవరు అనేది కూడా నేను మీకు ఒకసారి ము 29వ అధ్యాయం ఒకసారి చూడండి. 35వ వచనం చూడండి. యూదా ఎన్నోవాడు? ఇక్కడ 30వ వచనములో మనం చూస్తే 30కి పైన లేవి, తర్వాత అక్కడ ఉన్నారు చూడండి. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెనిమిటి ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను, మొదటివాడు. అంతేనా? మరలా గర్భవతి అయి కుమారుని కనెను, ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతను కూడా
నాకు దయచేసి అనుకొని అతనికి సిమియోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో అతుక్కొని ఉండును, అతనికి 3 కుమారులు కంటిననుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. అంతేనా ప్రియులారా? హల్లెలూయా. 4వ వాని పేరేం పేరు? యూదా. హల్లెలూయా. అయితే చూడండి ప్రియులారా, మరి ఇక్కడ మనం చూస్తే అక్కడ మనము కొన్ని కార్యాల్లో ఈ యొక్క యూదా లెక్కలోనికి వస్తే మరి 3వ వ్యక్తి కిందికి వస్తాడు ఆయన. అంతేనా? ఇక్కడ 4వ వ్యక్తి. కానీ చూడండి ప్రియులారా, గోత్రంలకి వచ్చినప్పుడు యూదా 3వ గోత్రం. హల్లెలూయా. మరి ఈ యూదా చూడండి ప్రియులారా, మరి 12 మంది గోత్రకర్తల్లో 3వ గోత్రము యూదా. యూదా గోత్రములో నుండి దావీదు వంశావళి దావీదు వచ్చాడు. దావీదు యొక్క వంశవళిలో నుండి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా ఆశీర్వదించబడిన అదే రక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి యూదా లేవి వస్తే లేవికి భూభాగాన్ని పంచియలేదు దేవుడు. లేవికి పంచిచ్చాడా? యెహోషువ లేవికి పంచియలే. యెహోషువ భూభాగాన్ని ఎవరికి ఇచ్చాడు? మిగతా 11 మందికి ఇచ్చాడు. కానీ లేవి గోత్రానికి ఏమి ఇచ్చాడు? ఆలయాన్ని ఇచ్చాడు ఆయన. అవునా? దేవాలయంలో లేవి గోత్రం పనిచేస్తుంది. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క యూదా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో నుండి ఈరోజు మనం వచ్చినాం. ఆశీర్వదించబడిన వధువు సంఘం అనేది వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి సమస్తము సాధ్యమేనా? సమస్తము. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే చూడండి ప్రియులారా, నిజమే, దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడు అన్నీ చేయగలడు. అవునా ప్రియులారా? మరి ఆయన 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిండు. నిజమేనా ప్రియులారా? రొట్టెలో నుంచి రొట్టెను తీశాడు దేవుడు, చేపలో నుండి చేపను తీశాడు. మోషే కూడా ఒకసారి ఐగుప్తులో ఒక కార్యాన్ని చేశాడు. భూమి మీద ఉన్న ధూళిని తీసుకొని ఈగలు కలుగునుగా కానీ ఇట్లా చల్లినప్పుడు ఈగలు వచ్చాయి. అంతేనా ప్రియులారా? కానీ ఈ కాలానికి ఇవ్వబడిన ప్రవక్త విలియం బ్రన్హాం ధూళిని తీసుకోలే, రొట్టెని తీసుకోలే. అవునా? ధూళిని తీసుకోలేదు, లేకపోతే రొట్టెను తీసుకోలేదు, చేపను తీసుకోలే. ఏం చేశాడు ఆయన? ఆయన ఏమన్నాడు? కలుగునుగాక అన్నాడు. అక్కడ ఉడత కలుగునుగాక అన్నాడు. 2వ ఉడత, 3వ ఉడత, ఉడతలు కలుగునుగాక అన్నప్పుడు ఉడతలు వచ్చాయా ప్రియులారా? మరి చూడండి, ఒక మాటలో చెప్పాలనుకుంటే మరి మన ప్రవక్త మోషే కంటే గొప్పవాడని కూడా చెప్పవచ్చు. నిజమేనా ప్రియులారా? హల్లెలూయా. ఎందుకు అంటున్నానంటే మరి వారు ఆ యొక్క ధూళిని ఉసుకెను తీసుకొని ఈగలు కలుగునుగా కానీ చల్లినప్పుడు అలాగ వచ్చినాయి. కానీ ప్రవక్త విలియం బ్రన్హాం ఒక మాట పలుకగానే ఏమైంది ప్రియులారా? అక్కడ ఉడతలు కలిగినాయి. నిజంగా ఈరోజు నీవు పలికిత కూడా అవే కార్యాలు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ 5 రొట్టెలు 2 చేపలు తినగా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. బాగా చెప్తారు ఇవి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక కార్యం నేను చెప్తాను ప్రియులారా. మీరందరూ చక్కగా కూర్చోవట్లే. ఎందుకో అంత కొంచెము నేను మొదట నిలబడ్డంత ఉద్యమం ఇప్పుడు లేదు మీ దగ్గర. అలసట వచ్చేసిందేమో అనుకుంటాను నేను.
నేను చెప్పనులే, ఎక్కువసేపు చెప్పను, కొద్దిసేపు చెప్పి క్లోజ్ చేస్తాను నేను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక అరగంట లేదా 20 నిమిషాల్లో ముగిస్తాను నేను. హల్లెలూయా. మరి ఇక్కడ చూడండి ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలో ఒక 3 యవనస్తులు ఉన్నారు. దానియేలు గ్రంథంలో బబులోను దేశంలో, నిజమేనా? మరి ఆ బబులోను దేశంలో ఏం జరిగింది ప్రియులారా? ఈ రోజున్న నిర్బంధన ఆ రోజు స్టార్ట్ అయ్యింది. ఆ రోజున్న నిర్బంధన ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు. కానీ వాళ్ళు అప్పుడే అనుభవించారు. అక్కడ ఏం చేశారు వాళ్ళు? అక్కడ చూడండి ప్రియులారా, అక్కడ రాజు ఏం చేశాడు? ఒక ఆజ్ఞాపించాడు, ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆయన ఆజ్ఞను జారీ చేసినప్పుడు ఆ ఆజ్ఞను అక్కడున్న దేశ ప్రజలందరూ వినవలసిందే. అవునా? వినవలసిందే, వినాలే, అంతే. ఇక అప్పుడు రాజు ఏం చేసిండు? ఒక బంగారు ప్రతిమను తయారు చేశాడు. ఒక విగ్రహాన్ని తయారు చేసి అక్కడ పెట్టి వాళ్ళందరికీ ఒక మాట చెప్పాడు. ఆయన ఏ భాష వాడైనా, ఏ మతస్థుడైనా, అంతేనా, అది ఎవరైనా, ఏ జాతి ప్రజలైనా, బాకా, వీణే, విపంచిక, సింఫోనియా, పెద్ద వీణే, సకల విధములకు వాయిద్య ధ్వనులు వినబడినప్పుడు అతను ఎవరున్నా కానీ, ఎక్కడన్నా ఉండని, ఏ పనిలోనన్నుండి అక్కడ సాష్టాంగ నమస్కారం చేయాలి. అంతేనా ప్రియులారా? హల్లెలూయా. మరి అందరూ చేస్తున్నారు. మరి అందరు చేస్తున్నారా? ఈ వాయిద్య ధ్వనులు వినబడినప్పుడు ముస్లిమ్స్ ఏం చేస్తారు? ఆ యొక్క మైక్ సప్పుడు కాగానే వాళ్ళు ఎక్కడుండని వారు సైలెన్స్గా వాళ్ళ దేవుడికి వాళ్ళు నమ్మకంగా నిలబడి మౌనమును పాటిస్తారు. నిజంగా మరి అది ఈరోజు క్రైస్తవుల మధ్యలో లేదు. క్రైస్తవుల మధ్యలో లేదు. చర్చికి వస్తారు, అల్లరి చేస్తారు. చర్చిలో అల్లరి. ఈ అక్క మాట్లాడుతుంది, ఆ పిల్లలను ఎత్తుకుంటారు, పిల్లలు ముద్దాడుతారు. ఇదంతా ఇంటికాడ చేసుకోవాల్సిన పనులు. ఇవి చర్చిలో చేయకూడదు. చర్చికి రాగానే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలా, టైం ఉంటే బైబిల్ చదువుకోవాలా, వర్తమానం చదువుకోవాలా, పాస్టర్ చెప్పే వాక్యం గురించి, వచ్చేవారు అందరి గురించి చక్కగా వాక్యం అర్థమవడానికి వీటి గురించి ప్రార్థన చేయాలి. అయితే వాళ్ళ 3 మీద కాదు, ఆ దేశం మీదనే అక్కడక్కడ ఇంకివేరు కోసం పెట్టారంట. మరి అందరు మొక్కుతున్నారా లేదా అని. అప్పుడు ఈ 3 ఎబ్రీయులు కనబడ్డారు. ఈ 3 ఎబ్రీయులు, ఈ 3 యవనస్తులు మొక్కట్లే. అప్పుడు వాళ్ళు రాజుకు ఈ ఆజ్ఞను జారవేసిండ్రు. అయ్యా, మీకు వ్యతిరేకంగా, మీ ఆజ్ఞకు వ్యతిరేకంగా 3 పిల్లలు ఉన్నారు, యవనస్తులు. ఇడికి నీకు ఎన్ని ఉంటాయి రా ఐజాక్? నీ ఏజ్ ఎంత? 20. ఇంకో 5 సంవత్సరాలు వేసుకో. యవనస్తులు వాళ్ళు. లేదా 30 సంవత్సరాలు వేసుకో. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారు? వారు ఆ 3 తీసుకొని రాజు దగ్గరికి తీసుకొచ్చారంట. తీసుకొచ్చిన తర్వాత వారు షడ్రక్, మేషక్, అబేద్నెగోలారా, మీరేమైంది, ఎందుకు అలా చేస్తున్నారు అంటే వారు మౌనంగా ఉండిపోయారంట. నడి వీధిలోనికి, గ్రామం మధ్యలోనికి తీసుకొచ్చారంట. తీసుకొచ్చి కట్టేసేటప్పటికి మరి మనము వీడని పట్టుదల అనుకుంటాను. ఆ పట్టుదలలో ప్రవక్త చాలా విషయాలు చెప్తాడు, అదే అనుకుంటాను. లేదా ఒకవేళ కానీ ఇంకొక వర్తమానంలో ప్రవక్త ఏమంటాడంటే దేవునితో కలిసి ఆలోచన సభ, దేవునితో కలిసి ఆలోచన సభ అనే వర్తమానంలో ప్రవక్త క్లియర్గా చెప్తుంటా అంటాడు. మరి ఈ 3 ఎబ్రీయులను పట్టుకున్నప్పుడు దేవుడు ఆట మౌనంగా కూర్చున్నాడంట. అప్పుడు వారిని పట్టుకొని బంధించి హింస పెడుతున్నప్పుడు నిజంగా దేవదూతలు పరలోకములో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాయంట. ఓన్లీ దేవదూతలే. ఆ దేవదూతలు మీటింగ్ ఏర్పాటు చేసి మరి మనం దేవుడి దగ్గరికి వెళ్దాం, ఆయన దగ్గరికి పోయి మాట్లాడదాం అనేసి వాళ్ళు
అందులో మరి గాబ్రియల్ దూత, అయ్యా నీవే మాట్లాడు, లేదా మికాయల్ నీవు మాట్లాడని దూతలన్నీ ఒక కమిట్మెంట్ అయినాయంట. అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళారంట. ఆడికి పోయి ఆయనతో మాట్లాడాలంటే భయం కదండి. మరి అయినా ధైర్యం తెచ్చుకొని అప్పుడు ఆ దూత మాట్లాడిందంట, అయ్యా భూమి మీద 3 యవనస్తులు మరి వారు మీ కొరకు నిలబడినప్పుడు వారిని పట్టుకొని అక్కడ రాజు ప్రజలు హింస పెడుతున్నారు, మరి మీరు అనుమతిస్తే మేము వారిని విడిపిస్తామన్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడంట. ఏమీ మాట్లాడట్లే, ఏం మాట్లాడట్లే, సైలెన్స్ ఉండిపోయాడు. మరలా కొంత టైంకు అప్పుడు రాజు వచ్చి ఆ అగ్నిగుండమును ఇంకా రెట్టింపు చేయండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలారా మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా అని అన్నప్పుడు, రాజా ఓ నెబుకద్నెజర్ మేము నీకు సమాధానం చెప్పవలసిన అవసరత లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఒకవేళ అది కూడా వాళ్ళు చెప్పారు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలే, కానీ ఆ ప్రతిమకు మక్కం. ఇప్పుడు ఏం చేస్తారు ప్రియులారా? అన్ని ఫంక్షన్లకు మనమే వెళ్తారు, అన్ని ఫంక్షన్లకు సిస్టర్సే వెళ్తారు. మా ఆయన కొడతాడండి, మా ఆయన తిడతాడు, బంధువులు దూరం అవుతారు, కానీ మరి దేవుడు దగ్గర కావాలి కదా. హల్లెలూయా. ఎంతమంది చెప్తారు హల్లెలూయా? అందరు చెప్తారా? దేవుడికి మహిమ కలుగును గాక. కానీ వారి ముగ్గురికి అక్కడ ఎవరున్నారండి? తల్లిదండ్రులు ఉన్నారా? అక్కడ సంఘం ఉందా? బంధువులు ఉన్నారా? మరి వారు ఎవరున్నారు అక్కడ? ఒంటరిగా నిలబడిండ్రు వాళ్ళు. ఎవరి కొరకండి? దేవుని కొరకు. మరి ఈరోజు నీవు నిలబడుతున్నావా? నీ భర్త మారకపోవచ్చు, కొడుతున్నాడని చర్చి మానేస్తావు నువ్వు. నీ పిల్లలు మారకపోవచ్చు, తిడుతున్నారు అనుకోని, బచ్చార్చి లేదని ఎన్నో చెప్తారు, మీరు చర్చికి రాలేదని అంటే, కానీ వాళ్ళు అక్కడ దేవుని కొరకు నిలబడ్డారు. హల్లెలూయా. ఓ సంగమా, ఈరోజు నీ పరిస్థితిని చూడబోకు, నువ్వు క్రీస్తు వైపు చూడు, యేసు క్రీస్తు వైపు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమంతా యేసు క్రీస్తు వైపు రండి, దేవుని వైపు రా. అక్కడ మరి వారు దేవుడి కొరకు నిలబడితే కనీసం దేవుడు సపోర్ట్ చేయట్లేదే, దేవుడు సపోర్ట్ చేయట్లే. కానీ ప్రియ దేవుడు బిడ్డలారా, వారిని తీసుకుపోతున్నారట అగ్నిగుండం దగ్గరికి. మరలా కమిట్మెంట్ అయినాయంట దేవదూతలన్నీ, మరలా కమిట్మెంట్ అయ్యి, ఓ ప్రభువా, భూలోకములో ఆ యవనస్తులు అగ్నికి ఆహుతి కాబోతున్నారు, మీరు అనుమతి ఇవ్వండి. ఓ మిఖాయేల్ అన్నట, ప్రభువా నువ్వు అనుమతిస్తే నా వరులో ఉన్న కత్తితో వాళ్ళందరినీ సంహరించి వారిని విడిపించుకోతా అన్నదంట. మాచిపత్రి దూత, వాయువు దూత, గాలి దూత అవన్నీ పోయి ప్రభు దగ్గర అడిగితే ప్రభు మౌనంగా ఉండిపోయాడంట. నీకు కొంతకాలానికి నీ ప్రార్థనకు జవాబు రాదు, నీ ప్రార్థనకి, నువ్వు అడిగేదానికి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, యేసు ప్రభువును మనం ఎందుకు నమ్ముకుంటున్నాం? చెప్పాలి మీరంతా. నువ్వెందుకు నమ్ముకుంటున్నావు యేసు ప్రభువును? మీరెందుకు నమ్ముకుంటున్నారు యేసు ప్రభువును? యేసు ప్రభువును ఎందుకు మొక్కుతున్నారు? ఎందుకు ఆరాధిస్తున్నారు? చెప్పండి. ఎందుకు చర్చికి వస్తున్నారు? అయ్యో అబ్రహం పాస్టర్ లేరు, వాళ్ళ కుటుంబం ఏమవుతానో వస్తున్నారా? లేకపోతే నిత్యజీవరావు ఏమవుతాడో ఏమంటాడో ఆ పాస్టర్ గారు అని వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు మీరు చర్చికి? బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బ్యాప్టిజం తీసుకున్నాను అన్నవారు చేతులు గట్టిగా ఇట్లా చక్కగా ఎత్తండి, ఇట్లా ఎత్తబోకండి. దేవుడు మీకు పొడవు చేతులు ఇచ్చండి, ఇట్లా చక్కటి చేతులు. అవునా ప్రియులారా? మరి ఎందుకు మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు? మీరు బ్యాప్టిజం తీసుకున్నారు కదా, ఎందుకు తీసుకున్నారు బ్యాప్టిజం? మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోల కష్టాన్ని ఎవరు తీర్చారు ఇక్కడ? ఎవరు తీర్చారు? ఆయన మౌనంగా ఉన్నాడు,
ఆయన మౌనంగా ఉన్నాడు, దిగి రావట్లే. క్రైస్తవ జీవితము ప్రియులారా, యవనస్తులు ఏమంటారు? నాకు ఒక మంచి భర్త దొరకాలని నమ్ముకున్నానండి, లేకపోతే నాకు ఉద్యోగం రావాలా, పిల్లలు ఉన్నవాళ్ళు, భర్త ఉన్నవాళ్ళు, మాకు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలా, మేము బాగుండాలా, సంతోషంగా ఉండాలని మాట్లాడతారు. కానీ క్రైస్తవ జీవితం అనేది పూల బాట కాదు, పూల బాట కాదు క్రైస్తవ జీవితము. క్రైస్తవ జీవితమే ముండ్ల బాట, ముండ్ల దారి. హల్లెలూయా. ఒకసారి ముళ్ళు గుచ్చిందంటే ఆ దారికి వెళ్తామా మనం? కుక్కలు కలిసి ఎంబడి పడి నేను వెళ్తావా దారికి? అట్లాంటిది క్రైస్తవ జీవితం అనేది. అలాంటి భయంకరమైన జీవితం ప్రియులారా, ఎందుకు నమ్ముకున్నావు నువ్వు? మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు ముట్టాడా? కనీసం తీశాడా? వారి దగ్గరికి వెళ్ళాడా? అంత టైం, ఎంత అవమానం ఎదుర్కొన్నారు, ఉమ్మివేయబడ్డారు, తిట్టబడ్డారు, కొట్టబడ్డారు. ఏది వారికి దేవుడు ఉండి ఏం చేశాడు? వారికి కొన్నిసార్లు నీ ప్రార్థనకు కూడా జవాబు రాదు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అప్పుడు ఏంటిది నీ పరిస్థితి? వదిలిపెడతావా దేవుణ్ణి? వదిలిపెడతారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ క్రైస్తవ జీవితం అనేది ప్రియులారా ముండ్ల బాట. మనం ఎందుకు నమ్ముకున్నామంటే రక్షణ కొరకు నమ్ముకుంటున్నాం. చనిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు? చనిపోతే ఏ స్థలానికి వెళ్తావు? నరకానికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా? నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, మన బాగోగులు చూసినా చూడకపోయినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గం వెళ్ళాలి. నేను స్వర్గం వెళ్ళాలా? కాబట్టి నువ్వేం చేయాలా? ఏ పరిస్థితిలో ఉన్న ప్రభువును వదిలిపెట్టకూడదు. అదెంత పెద్ద కష్టమైనా, అదెంత పెద్ద నష్టమైనా. చూడండి ప్రియులారా, దేవుడు ఏం చేశాడు అక్కడ? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండానికి వెళుతున్నప్పుడు మిఖాయేలు వరదలో నుంచి కత్తి తీస్తానన్నారు. రకరకాల మాట్లాడితే దేవుడు ఆ పరలోకంలో మౌనంగా కూర్చొని ఉన్నాడు. అయ్యగారు కూర్చున్నట్టే కూర్చున్నాడు, సైలెన్స్గా చూస్తున్నాడు వారిని. అప్పుడు ఏం చేశాడు ప్రియులారా? ఈ ముగ్గురిని తీసుకొని ఆ అగ్నిగుండం లేచేటప్పటికే దేవుడు సమస్త దూతల మీద ఒక గుర్రంలాగా చేసుకొని ఆ దూతల మీద నుండి ఆ అగ్నిగుండంలోనికి దిగిండట ఆయన. చప్పలు కొడదామా ప్రియులారా? మనము ఆ అగ్నిగుండంలోకి దేవుడు దిగిన అప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అందులో చల్లటి నీళ్ళల్లా ఈత కొట్టినట్టుగా ఉందట వారికి. నా ప్రియ దేవుడి బిడ్డలారా, నీ పరిస్థితులు ఏవి ఏమైనా దేవుణ్ణి వదిలిపెట్టుకోకు. దేవుడి పైన గొప్ప నమ్మకాన్ని పెట్టు. ఆ షడ్రక్ మేషక్ వారికి ఎవరు లేరు ప్రియులారా, తండ్రి లేడు, తల్లి లేదు, అన్నదమ్ములు లేరు. అయినప్పటికీ వారు దేవుణ్ణి వదిలిపెట్టలే. ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిస్థితులు ఏవి ఎలాగున్నా నీవు మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టబోకు. ఆయన వైపు చూడు నీవు. వారు అలాగే ఏం చెప్పారు? మా దేవుడు మమ్మల్ని విడిపించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన విడిపించకపోయినా రాజా ఆ ప్రతిమకు మక్కం. ఏది ఏమైనా ప్రియ దేవుడు బిడ్డలారా, దేవుడు నీ నమ్మకాన్ని చూస్తున్నాడేమో, దేవుడు నీ బలాన్ని పరీక్షిస్తున్నాడేమో, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో. కొంత సమయం పడుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కష్టపడుతున్నావేమో, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు ప్రియులారా. నిజంగా ఆ ఫైర్ ఇంజన్, ఆ యొక్క అగ్నిగోళాన్ని ఏ ఫైర్ ఇంజన్ కాల్స్తుంది, ఆపగలుగుతుంది? ఆ మంటలు ఎవరు ఆర్పగలరు? కానీ ప్రభువే అందులోనికి దిగి వస్తే, హల్లెలూయా, లేట్ అయినా దేవుడు లేటెస్ట్గా చేస్తాడు. లేట్ అయినా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. లేట్ అయినా ఆయన పని సంపూర్ణంగా చేస్తాడంట, సంపూర్ణంగా. చూడు, తెల్లవారి ఎవరు వచ్చారు అక్కడికి? రాజు వచ్చాడంట. షడ్రక్ మేషక్ అబేద్నెగోలారా, ఏమాయే మీ దేవుడు మిమ్మల్ని రక్షించనా? నేను అనుకుంటున్నాను, ప్రవక్త కూడా చెప్తాడు వర్తమానంలో. అప్పుడు వాళ్ళు అన్నారంట, రాజా నువ్వు చిరకాలము జీవించుదువు గాక. ఆయన అగ్నిగుండం దగ్గరికి వెళ్ళిపోయి చూస్తే నాలుగో వ్యక్తి అక్కడ ఉన్నాడు. అయితే నీ సమస్యల్లోనికి దేవుణ్ణి రాని,
నీ కష్టంలోనికి దేవుడు దిగిరాని. నిలబడు ధైర్యంగా. ఎన్నో కష్టాల్లో ఉండవచ్చు, నువ్వు ఎన్నో ఇబ్బందుల్లో ఉండవచ్చు, కానీ కొంత సమయం దేవుడి వైపు వేచి చూడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా వారు రాజునే దీవించారంటే ఒకసారి ఆలోచించండి. నీ భర్తను నువ్వేమంటావు? వీడు ఊరికి కొడుతున్నాడు, తిడుతున్నాడు, వీడికి ఎందుకు దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటావు. కానీ దేవుడు ఏర్పాటు లేకుండా ఏ కార్యము జరగదు. అయితే నువ్వు ప్రార్థన పరురాలుగా లేవనెత్తు. నువ్వు ప్రార్థన పరుడిగా లే, కన్నీటితో ప్రార్థించు. దేవుడికి మహిమ కలుగును గాక. వారిని పైకి తీసి ఆయన ఏమంటున్నాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడిని ఎవడైనా దూషించినా, వారిని ఎవరైనా ఏమన్నా, వాని ఇల్లు పెంట కుప్పవలే వాడు తుత్తనీయులుగా అవుతారు. ఆయన వారు మొక్కినా ఆ దేవుణ్ణి మీరందరూ పూజించండి అని. ప్రపంచ దేశాలు నెబుకద్నెజర్ మాటను వింటాయి, లోబడతాయి. కానీ అక్కడ వాళ్ళు ముగ్గురు వాళ్ళు లోబడ్డారు. కానీ వాక్యానికి విరోధమైంది ఏదైతే ఉందో దాన్ని వారు చెయ్యలే. అది వాక్య విరోధమైన కార్యం. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలా? వాక్యానికి విరోధమైంది ఏది నీ జీవితంలో, నీ హృదయంలో ఉందో దాన్ని వదిలిపెట్టేసాయి. అది మరణమైనా, అది ఏదైనా పర్వాలే. నిజంగా వాక్యం కొరకు బ్రతుకు. నీవు వాక్యానికి విరోధమైంది నీ జీవితంలో, నీ ప్రవర్తనలో ఏదుందో ఇప్పుడు పరీక్షించుకో. దాన్ని వదిలిపెట్టేయి. హల్లెలూయా. ఆ దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికి అర్థమైందా ప్రియులారా? హల్లెలూయా. మా చర్చిలో ఒక సిస్టరు, వాళ్ళు ఎవరనగా మన కెజియ వాళ్ళ క్యాస్ట్ ఏంటిది, ఎరకల్ వల్ల రాజరాజేశ్వరి పేట, ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఎరకల్ ఆమె నేను చర్చికి వాళ్ళు ఒక 30 కిలోమీటర్ల దూరం నుండి చర్చికి వస్తారు. వాళ్ళు కొత్తలో వచ్చినప్పుడు నేను కొత్తలో పరిచర్య చేస్తున్నాను. నేను ఒక సబ్జెక్టు ఆభరణాల గురించి చెప్పాను. చెప్పగానే ఆమె విని వాక్యంలో పోతుంటే దేవుడు ఆమెను గద్దిస్తున్నాడట. ఆమె ఒక దగ్గర బస్సు ఆగింది. బస్సు ఆగగానే 2 చేతులు ఆ కిటికీలో నుంచి బయటికి పెట్టేసి ఆ 2 చేతులకు ఉన్న గాజులు పగలగొట్టిందంట. పగలగొడితే ఆ గాజులు కుచ్చుకున్నాయంట. అయినా పర్వాలే, తన కొంగును చింపి అక్కడ కట్టుకొని ఆ రక్తం కారుతుంటే ఆమె అలాగే వెళ్ళిపోయిందంట. ఈరోజు వాళ్ళు ఎంతో దీవించబడ్డారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక చర్చి కట్టించారు. వాళ్ళు ఒక పాస్టరు, అలాగూ వాళ్ళ పిల్లలు, వారు ఎంతగానో. ప్రియ దేవుడి సంగమా, ఈరోజు నీ జీవితంలో ఏది వాక్య విరోధమైంది నీలో ఉందో దాని నుండి నువ్వు దూరముగా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రభుకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నేను కొంచెంసేపు మాట్లాడి క్లోజ్ చేస్తాను. నా దగ్గర చాలా ఉంది ఇంకా, నేను కానీ ముగిస్తాను. మీకు ఆకలి అవుతుందని నాకు తెలుసు. హల్లెలూయా. చూడండి, మరి లాజరు ఉన్నాడు. లాజరు చనిపోయి 4 దినాలైంది. అంతేనా ప్రియులారా? అయితే లాజరు వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉందనుకో. లాజరు అక్క జిల్లాలో ఎవరు? మార్తా మరియా. అంతేనా? మార్తా మరియా. మరి మార్తా పెద్దదా, మరియా పెద్దదా? కొంతమంది మార్తా పేరు పెట్టుకోవాలంటే ఇష్టపడరు, తెలుసా ప్రియులారా? కానీ మార్తా పెద్దది. మార్తా ప్రభువుకు చక్కటి వంటలు చేసి పెట్టేదంట. మరియనోమో వాక్యాన్ని వినేదంట. నిజమైన ప్రియులారా? అయితే వీళ్ళ తమ్ముడు చనిపోయిండు. ఇప్పుడు మన పాస్టర్ గారు ఎక్కడున్నాడు? పైకాపురంలో ఉన్నాడు. ఆ ఏరియాలో సేవ చేస్తున్నాడు, సేవకి వెళ్ళాడు. మీరు ఇక్కడ నుండి కబురు పంపారు ఐజాక్తో. ఐజాక్ వెళ్ళిపోయి, అయ్యా పలానా లాజర్ చనిపోయాడు, మరి నిన్ను రమ్మంటున్నారు మరియా మార్తలు అంటే, ఆయన ఏం చేశాడు? ఇంకా కొంచెం ముందు ఊరికి వెళ్ళాడంట. ఇంకో 10 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాడంట.
ఆయన చెప్పొచ్చుదే, ఆయన ఇంకా ముందుకు వెళ్ళిపోయాడేంటి? మేమంటే ప్రభువుకు ఇష్టం లేదు, ఆయన కేసయ్యకు మేమంటే ఇష్టం లేదు. మా అన్నం తిన్నాడు, మా ఇంట్లో పడుకున్నాడు, అన్నీ వేసాడు, మా ఇంటికి ఎందుకు రావట్లే? ఈరోజు సంఘం అదే అనుకుంటుంది, సంఘం అదే అనుకుంటుంది. పాస్టర్ మా ఇంటికి వస్తలేడు, దశంభాగంకి అయితే వస్తాడు, డబ్బులకైతే వస్తాడు, లేకపోతే పలావ్ అన్ని పెట్టాము, రండి పాస్టర్ గారు మంచి చికెన్ బిర్యానీ ఉంది రండి అంటే వస్తాడు. కానీ మా ఆరోగ్యం బాగలేదంటే పాస్టర్ గారు ఇంకా ముందుకెళ్తాడా? రాని ఆయన కథ ఏందో చూద్దాం అనేసి వాళ్ళు ఏం చేసిళ్ళు, లాజర్ని తీసుకుపోయి సమాధి చేశారు. అక్కడ 4వ రోజుకు మరలా ఆ పాస్టర్ గారు ఆడికి వచ్చాడు, అయ్య అక్కడికి వచ్చాడు. వచ్చేసరికి మరియా ప్రభు వాక్యాన్ని విన్నది, కానీ మరియా వెళ్ళిపోయి ప్రభువుని ఎదుర్కోలే, మార్త వెళ్ళిపోయి ప్రభువుని ఎదుర్కొంది. అంతేనా ప్రియులారా? హల్లెలూయా. అయ్యా ఇప్పటికైనా నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది. నీ మాట పలుకయ్యా. హల్లెలూయా. నువ్వు మాట పలికితే ఏదైనా జరుగుద్ది అన్నప్పుడు నిజంగానే సమాధి ఎక్కడ? చనిపోయి 4 రోజులు అవుతుందయ్యా, శరీరం కుళ్ళిపోయి ఉంటుంది అని అంటే సమాధి ఎక్కడ? మాకు తెలుసయ్యా, పునరుద్ధానం ఉన్నాడు, మృతులు మొదటగా లేపబడతారని తెలుసు మాకు. హల్లెలూయా. కానీ పునరుద్ధానమును జీవమును నేనే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ సమాధి దగ్గరికి పోయి చూడండి, మాట పలికి లాజరు బయటికి రా అనగానే లాజర్ బయటికి వచ్చాడా? అక్కడే ఉన్నాడా? అరే, దేవుని మాటలో అంత గొప్ప శక్తి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయననే డాక్టర్ బాగు చేసిండు. ఎవరు బాగు చేశారు? ఎవరు లేపారు? దేవుడే కదండి. ఈరోజు మనకు కూడా కావాల్సింది దేవుని ఆజ్ఞ. మొదటగా నువ్వు నీ పాస్టర్ని ముందు పెట్టు, ప్రార్థన చేయించుకో పాస్టర్కి ఫోన్ చేసి, ఆ తర్వాతనే డాక్టర్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన, పాస్టర్ గారు ఏమన్నాడు? ప్రార్థన పరిస్థితులను మార్చేది. ప్రార్థన అత్యంత గొప్ప శక్తివంతమైన ఆయుధం. తెలుసా ప్రియులారా? ఎవరూ లేరని ఎప్పుడు అనుకోవద్దు. నేను ఒక కథ చెప్తాను, ఆ కథ తర్వాత 10 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వారు మంచి వ్యవసాయం పనులు చేసుకుంటారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, వారి కుమారుడు స్కూల్కి వెళ్తుండేవాడు. స్కూల్కి వెళ్తూ ప్రతి సంవత్సరము ఈ తండ్రి తీసుకుపోయి వాళ్ళ అత్తగారి ఇంటికాడ, అంటే అబ్బాయి వల్ల అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ తోలొచ్చేవాడు. తోలేస్తే ఆ హాలిడేస్ అయిపోయేంత వరకు ఆ పిల్లోడు అక్కడే ఆడుకునేవాడు, అక్కడే పెరిగేవాడు. అయితే అలాగూ జరుగుతుండగా మనం అనుకుంటాం నాకు ఎవరు లేరని. దానికి నేను చెప్తున్నాను. అప్పుడు ఆ పిల్లగాడు ఇంకా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆయన అన్నాడంట, డాడీ ఈసారి హాలిడేస్లకి నేను ఒక్కడినే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. వద్దు నాన్న, నేను తోలి వస్తానంటే, డాడీ నేను పెద్దవాడిని అయ్యాను కదా, నాకు పెద్దగా ఉన్నాను కదా, నాకు తెలుసు కదా, నేను అప్పుడు వెళుతూ వస్తున్నాను కదా డాడీ, ఈసారి నేనే వెళుతా, ఒక్కడిని వెళుతా. నువ్వు భయపడుతావు నాన్న, నీకు భయం అవుతుంది, ట్రైన్ కదా, బాగుండదు నాన్న, ట్రైన్లో చాలామంది ఉంటారు. ఎవరుంటేది డాడీ, నేను వెళ్తాను, నాకు తెలుసు అనేసి ఆ పిల్లగాడు చెప్తే తన తండ్రి ఏం చేశాడట అంటే, సరే అన్నయ్య వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళిపోయి ముందే టికెట్ కొనుక్కొని పట్టుకొచ్చాడంట. పట్టుకొచ్చి లగేజ్ అంతా సదిరి ఆ పిల్లోడిని ట్రైన్ ఎక్కించేటప్పుడు ఆ టికెట్ చేతికిచ్చి ట్రైన్ ఎక్కించాడంట. ఎక్కించేదానికి ముందు ట్రైన్ రాగానే ఒక చిట్టి తన జేబులో పెట్టాడట. నానా, నీకు భయం అయితే ఈ చిట్టి తీసి చదువుకో అనేసి ఆ చిట్టి రాసి ఆయన జేబులో పెట్టి
ట్రైన్ రాగానే ఆ అబ్బాయిని ట్రైన్ ఎక్కించాడు. అబ్బాయి ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్న సమయంలో ఒక ఆయన వచ్చేసి ఏమంటున్నాడంటే, ఏం బాగా చూస్తున్నావేంటి, నువ్వు ఒక్కడివేనా, నువ్వు ఒక్కడిని వెళ్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేసి ఒక ఆయన అడిగితే, పిల్లడికి నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను, మరి ఎందుకు ఒక్కడికి వస్తున్నావు అనేసి ఆయన కొంచెము గట్టిగా మాట్లాడేసరికి భయమైందంట. ఇంకొక ఆయన సిగరెట్ తాక్కుంటా దగ్గరికి వచ్చి అని ఊదుకుంటూ, హే ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఒక్కడి వస్తున్నావు. ఆ పిల్లోడికి ఇంకా భయమైందంట. అయ్యో మా నాన్న చెప్పాడే నేను ఒక్కడిని అవుతున్నాను, ఒక్కడి వెళ్ళకున్నాను అని చెప్పాడు, నేను మా నాన్న మాట వినలేదు అని చెప్పాడంట. చెప్పేసరికి ఇంకొక ఆమె వచ్చి, అయ్యో బాబు నువ్వు ఒక్కడివి వస్తున్నావా, ఎవరు రావట్లేదా, మీ వాళ్ళు మీ బంధువులు రావట్లేదు, మీ తల్లిదండ్రులు రావట్లేదు, ఎవరు రావట్లేదమ్మా, నీ వయసు పిల్లవాడిని ఈ ట్రైన్లో కిడ్నాప్ చేసి చంపేశారయ్యా అనేసరికి ఆ పిల్లుడికి ఇంకా వీళ్ళిద్దరూ ఆమె చెప్పిన మాటలు ఎంతో భయాందోళన, ఏడుస్తున్నాడంట. ట్రైన్ పోతుంది, ఏడుస్తూ వాళ్ళ తండ్రి చెప్పిన ఒక మాట గుర్తుకొచ్చేదంట. అరే మా డాడీ చెప్పాడు, నా జేబులో ఒక చిట్టి పెట్టాడు కదా, నీకు భయం అనిపించినప్పుడు ఈ చిట్టి చదువుకో అని చెప్పాడు కదా అని అంటే, అప్పుడు ఆ బాబుకు గుర్తుకొచ్చి ఆ లెటర్ తీసి ఆ చిట్టి తీసుకొని చదువుతున్నాడంట. ఆయన అన్నాడంట, ఆ చిట్టిలో ఏముందంటే, బాబు నువ్వు భయపడకు నాన్న, నీ వెనుక భోగిలో నేనున్నాను, నీ వెనుక భోగిలో నేను వస్తున్నాను నాన్న, నువ్వు భయపడబోకు, ధైర్యంగా ఉండు, నేనున్నాను నాన్న అన్నాడంట. నిజంగా ఆ పిల్లవాడికి ఎక్కలేని ధైర్యం వచ్చేసింది. నిజంగానే నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వు భయపడబోకు, వెనుక భోగిలోనే దేవుడున్నాడు, నీ వెనుకలోనే నీతోనే ఆయన నడుస్తూ వస్తున్నాడు. ప్రియుల నువ్వు వెళ్ళినా కొలది ఆయన నీ వెనుకలో ఉన్నాడు. నీ తండ్రి నీ వెనుకలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. తండ్రి నిన్ను వదిలిపెట్టడు. భూ సంబంధమైన తండ్రి వదిలిపెట్టలేదు అంటే పరలోక సంబంధమైన తండ్రి మనల్ని వదిలిపెడతాడా? ఆయన నీతో ఉన్నాడు. నీ వ్యాధిలో, నీ బాధలో, నీ దుఃఖములో, నీ ఒంటరి ప్రయాణములో ఎవరున్నారు ప్రియులారా? ఎవరున్నారు? అది నువ్వు ఒంటరి దానవు కాదు, నువ్వు ఒంటరి వాడు కాదు. నీ వెనక భోగిలోనే నీ తండ్రి వస్తున్నాడు. నీ తండ్రి నీ వెనక భోగిలోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి లాజరును ఏ డాక్టర్ లేపాడండి? ఎవరు లేపారు? ఏ డాక్టర్ లేపాడు? హల్లెలూయా, ఆయనే పరమ వైద్యుడు. ఆయన ఇక్కడున్నాడు, ఆ పరమ వైద్యుడు ఇక్కడున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిన్ను స్వస్థపరచువాడు ఆయనే. ఆ ప్రభుకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చెప్తారు ప్రియులారా? మరి ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ చెరపట్టబడి ఉన్నారు? ఐగుప్తులో. ఆమేన్. 400 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు ఒక విమోచకుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఒక విమోచకుని కొరకు. నేను ఎంత స్టోరీ చెప్పాను, కొంచెం చెప్పేసి వెళ్ళిపోతాను, నేను ముగిస్తాను. ఆ యొక్క విమోచకుడు ఎవరండి? ఆ విమోచకుడు ఎవరు? కాదు. ఆ విమోచకుడు మోషే. అంతేనా? ఆ మోషే ఇజ్రాయెల్ ప్రజలను విడిపించుకొచ్చాడు. చూడండి ప్రియ దేవుని సంగమా, మరి మోషే ఎన్ని అద్భుతాలు చేశాడు ఐగుప్తులో. బైబిల్ ఎంతమంది చదువుతారు? రోజు నేను బైబిల్ చదువుతానన్న వారు చేయెత్తాలి చక్కగా. అరే నిజం చెప్పురా, నేనైతే చదువుతా. ఎక్కడ కూడా చదివినావు నువ్వు బైబిల్? మరి నిర్గమకాండంలో ఏముంది? ద్వితీయోపదేశ కాండంలో వెళ్ళేటప్పటికే నిర్గమకాండంలో మనకు మోషే దొరకాల. మోషే చేసిన కార్యాలన్నీ దొరుకుతాయి అందులోనే. నిజమైన ప్రియులారా? మరి నిర్గమకాండంలో మోషే 10 అద్భుతాలు చేశాడు.
చేశాడా? మరి చివరి అద్భుతం ఏంటిది? చివరి అద్భుతం అంటే ఆయన చివరి అద్భుతం ఏంటిది? గొర్రె పిల్లని వధించి ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఇజ్రాయేలు ప్రజల ఆ యొక్క గుమ్మానికి రాయడం మొదలుపెట్టారు. నిలువు దానికి అడ్డము ఆ కమ్మలకు రాశారు. అంతేనా? రాసేటప్పటికీ ప్రియ దేవుడు బిడ్డలారా, మరి రామసీసి అనే పరో ఈ మోషే ఏజి గలవాడే. మోషే ఎంత మొండోడో మోషే కంటే వాడు మొండోడు. అయితే అప్పుడు దేవుడు నిజంగా మోషేతో మాట్లాడి ఆ రక్తాన్ని, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని రాయండి అని చెప్పినప్పుడు యెహోషువ కాలేబులు ప్రతి ఇంటికి ఆ యొక్క ఎర్రని ఆ రక్తమును రాశాడు. ఎర్రని గుర్తు అంటే ఎర్రని కలర్ కాదు, గొర్రె పిల్ల రక్తము. ఆ గొర్రె పిల్ల రక్తము ఏ ఇంటికైతే లేదో ఆ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు మరణిస్తాడు. ఏ ఇంటికైతే ఆ రక్తం ఉందో ఆ ఇంటిలో సంతోషం ఉంటుంది, ఆ ఇంటిలో ఆనందం ఉంటుంది. నిజమేనా? మరి అలాగే ఇప్పుడు మరి ఆ రక్తం ఎక్కడుంది? ఇప్పుడు ఆ రక్తము వాక్యములోనే ఉన్నది. ఆ రక్తము ఇప్పుడు నీ చేతిలోనే ఉంది. ఆ రక్తము వర్తమానంలో ఉంది. ఇప్పుడు ఆ వర్తమానమే నిన్ను రక్షిస్తుంది. ఆ వర్తమానమే రక్తమై ఉన్నది. వాక్యమే, ఆ బైబిలే రక్తమై ఉన్నది. చూడండి, ఇప్పుడు మరి మనకు పెట్టవలసింది ఏంటిదంటే, యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం పొందిన ప్రతి వ్యక్తి రక్షించబడతాడు. మనకిప్పుడు అదే మన గుర్తు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి మోషే ఆ ప్రజలను తీసుకొని, ఇంకా అదంతా చాలా స్టోరీ మీకు తెలుసు, మీరు బైబిల్ చదవండి. మోషే ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొని వస్తున్నా కొద్దీ వాళ్ళకు ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు కాదు, వారు సంఘము. మరి ఆ సంఘములో అనేకమైన కలతలు ఉన్నాయంట. ఒకరికంటే ఒకరికి పడదు. ఇక్కడ అంతేనా? ఇక్కడ పడే గుంపు ఒక దిక్కు కూర్చుంటుంది, ఇంకో గుంపు ఒక పక్క కూర్చుంటారు. హల్లెలూయా. ఈ అక్కతో ఆ అక్క మాట్లాడదు, ఆ అక్కతో ఈ అక్క మాట్లాడదు, ఈ చెల్లి మాట్లాడదు, ఆ తమ్ముడు మాట్లాడుకోరు. హల్లెలూయా. ఈ పాస్టర్ ఇక్కడ వాక్యం చెప్తుంటే కొంతమంది వెట్టకారంగా అక్కడ సెటర్లు ఎత్తా అంటారు. హల్లెలూయా. అప్పుడు నిజంగా ఆ సంఘం ఎక్కడి వరకు వచ్చింది అంటే ఎర్ర సముద్రం వరకు వచ్చింది. ఆ సంఘం ఆడ ఆగిపోయింది. ఆడ ఆగిపోగానే జరిగేది ఏంటిది ప్రియులారా? అక్కడ మరి ఆ యొక్క ఇజ్రాయిల్ ప్రజలు, ఆ సంఘము అక్కడ ఆగిపోయింది. ఆగిపోగానే కోరావు దాతానులు ఒక గుంపును తయారు చేసిండ్రు. ఎవరి మీదికి? ప్రవక్త మీదికి, మోషే మీదికి. అంతేనా? అలాగూ ఏర్పాటు చేయడాన్ని బట్టి ఎర్ర సముద్రం దాటారు, బండలో నీళ్లు తాగారు. మోసే సినాయి పర్వతం మీదకి వెళ్ళి వచ్చేసరికి వారిని భూమి నెరవిరిసి మింగేసింది వారిని. అందుకనే కాపరికి ఎప్పుడు మనం వ్యతిరేకంగా మాట్లాడద్దు. అక్కడ వాళ్ళు ఎంతో వ్యతిరేకత తీసుకొచ్చారు. అంటే వాళ్ళకు కూడా ఏమైంది? వెనుక పరో సైన్యము, ముందట ఎర్ర సముద్రం ఉంది. అయ్యో, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఒంటరి వాళ్ళని చేసి చంపాలనుకుంటున్నావా మోషే అని ఒక గుంపు వెళ్ళిపోయి మోషేను ఒత్తిడి చేసి, కానీ మోషే ఎవరి వైపు చూస్తున్నాడు? మోషే దేవుని వైపు చూస్తున్నాడట. హల్లెలూయా. అప్పుడు మోషే ఏం చేశాడు ప్రియులారా? దేవుడు మోషేతో ఉన్నాడట, మోసెస్ పలుకు, మొరపెట్టనేలా పలుకు. హల్లెలూయా.
ఎంతమంది చెప్తారు హల్లెలూయా? నేను ముగింపులో ఉన్నాను. మీరు ఇట్లా నీరసంగా ఉంటే నేను ఇంకొక గంట చెప్తా. మీరు ఇట్లా నీరసంగా ఉంటే నేను ఇంకెక్కువ చెప్పాలనిపిస్తుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది ప్రియులారా? అప్పుడు మోషే ఈ ఒత్తిడికి తట్టుకోలేక సముద్రమును కొట్టాడు. అప్పుడు ఏం జరిగింది ప్రియులారా? సముద్రము వెంటనే చేసిందా? నేను చెయ్యలేదంట. మీరు బైబిల్ బాగా చదవండి, మీరు బైబిల్ బాగా చదవండి. కొట్టగానే సముద్రం 2 పాయలు కాలే. నమ్ముతారా దీన్ని? నమ్మండి, నేను చెప్పేది మీరు చదవండి. మీరు అక్కడ రాత్రంతా బలమైన తూర్పు గాలి వీచడాన్ని బట్టి సముద్రాన్ని ఒక పక్కకు నెట్టేదంట, 2గా చీల్చేదంట గాలి. అది మీరు 14వ అధ్యాయము 15వ వచనము 16, 21 వరకు చదువు చూడండి ఒకసారి. నిర్గమాకాండము. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి 21వ వచనం, ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఆ నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కల వారికి గోడల వలె ఉండెను. అవునా? చూశారా? ఇప్పుడు సప్పుడు చేయట్లే. అక్కడైతే వెంటనే 2 పాయలు కాలేదు కదా. రాత్రంతా బలమైన గాలి వీచడాన్ని బట్టి ఆ సముద్రము 2గా చీల్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, అప్పుడు వారు ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు. అంతేనా? కాబట్టి చూడండి ప్రియులారా, దేవుడు సముద్రాన్ని 2గా విభజించెను. మరి అక్కడ ఎర్ర సముద్రానికి 12 గంటల టైం పట్టింది. షడ్రక్ మోషేక్ అబద్ధికులు ఎన్ని రోజులు పట్టిందో? 2 రోజులే పట్టిందో. దేవుడు ఆ అగ్నిగుండంలోనికి దిగి రావడానికి వారెంత వేచి చూశారు. అక్కడ అసలు వాళ్ళు ధైర్యాన్ని కలిగి ఉన్నారు. ఆ అగ్నిగుండానికి మనం చిన్న నిప్పు కాలితేనే తట్టుకోలేము, గిన్నె దించేటప్పుడు కాలితే స్టవ్ మీద నుంచి. అంతేనా? హల్లెలూయా. నేనైతే తట్టుకోలేను. కాబట్టి నిజంగా ప్రియులారా, మరి వాళ్ళు ఎంత ధైర్యాన్ని కలిగి బ్రతికారు, మరి మనం ఎంత ధైర్యాన్ని కలిగి బ్రతకాలా? హల్లెలూయా. దేవునికి అన్నీ సాధ్యమేనా? చెప్పాలి గట్టిగా, ఇప్పుడు నా మాట వినాలి మీరు. అన్నీ సాధ్యమేనా? అన్నీ సాధ్యం కావని నేను అంటున్నాను. మీరేమంటారు? ఎక్కడికంటే అక్కడికి రెడీ దీనికి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎట్లా సాధ్యం కావు పాస్టర్ గారు అని మీరు అనవచ్చు. ఆయన మాట తప్పడు. అంతేనా? ఆయన మాట తప్పుతాడా? కానీ మనం తప్పుతాం. అది ఆయనకు సాధ్యం కాదు. మాట తప్పడము కాదు. అంతేనా? పాపం చేయడం ఆయనకు సాధ్యం కాదు. అబద్ధం ఆడడం, మోసము, దొంగతనము. అంతేనా ప్రియులారా? దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని మనం చేస్తాం ఇవన్నీ. అందుకే ఆయన దేవుడికి అన్నీ సాధ్యము కావు. మాట తప్పడము, పాపం చేయడము, అబద్ధం ఆడడము, అంతేనా, మోసము, ఇలాంటివన్నీ, పాపము, ఇలాంటివన్నీ దేవుడికి సాధ్యం కావు. దేవుడికి మహిమ కలుగును గాక. మనము దేవుని బిడ్డలమైతే మనకు కూడా
సాధ్యము కావు. మరి మనమైతే ఈజీగా మాట తప్పుతాం, ఈజీగా అబద్ధాలు ఆడతాం. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, యోబు గ్రంథం ఒక మాట చూసి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 34వ అధ్యాయం. అందుకే నువ్వు బైబిల్ చదివేది నాకు తెలుస్తుంది, నువ్వు ఎక్కడ చూస్తున్నావు అనేది. ఒక సామెత ఉంది, చెప్పనా? ధనం దాసినుడికి తెలుస్తుందంట, లెక్క రాసినుడికి తెలుస్తుందంట. హల్లెలూయా. ధనం ఎక్కడ పెట్టారో, మా పాప 100 రూపాయలు దాయమని మా పాపకి ఇస్తే ఆ 100 రూపాయల నోట్ ఎట్లుంది దాంట్లో మళ్ళీ 10 సంవత్సరాలకు అడుగు తీసుకొచ్చి ఎత్తది. 10 సంవత్సరాలు నువ్వు వెతుకు, దొరకదు నీకు ఆమె దాచిపెడితే. అంటే చదివిన వాళ్లకు బైబిల్లో యోబు గ్రంథం ఎక్కడుంది, సంఖ్యాకాండం ఎక్కడుంది, ద్వితీయోపదేశ కాండం ఎక్కడుంది దొరికిపోతుంది. నువ్వు అక్కడ సీరియల్ లెక్కలు చూస్తున్నావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. లెక్కలు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మ్యాథ్స్ ఎంతమంది ఈజీగా చేయగలరు? మ్యాథ్స్ చేయాలంటే ఏం చేయాలా? సూత్రాలు తెలిసి ఉండాలి దానికి కదా. ఆ యొక్క లెక్క యొక్క సూత్రం అనేది తెలిసి ఉంటే ఈజీగా ఆ లెక్క నువ్వు చేయగలవు, లేకపోతే ఆ లెక్కను నువ్వు చేయలేవు. అవునారా? ఉంటాయా ఈ సూత్రాలు? హల్లెలూయా. అందుకనే మనకు ఈ బైబిల్ అనేది చదివితే దాని గురించి అవి ఎక్కడ ఏమున్నాయో చదవగలము, త్వరలో తీయగలం. ఆదివారం నాడు బైబిల్ దులుపుకొని వస్తే తెల్లడి చీరలు కట్టుకొని శుభ్రంగా తయారై చక్కగా వస్తే ప్రయోజనం ఏమిటి? హల్లెలూయా. చూడండి, ఆ యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనము 10 నుండి 12 వరకు ముగించుకుందాం. ఏ మనుషులాట? ఎప్పుడున్న విజ్ఞానము మామూలుగా లేదు. ఇప్పుడు ఆ అమ్మ ఏజ్ 60 పైన ఉంటావు కదమ్మా, 60-70 ఉంటుంది అనుకో. ఆమెకు ఐబ్రోస్ చేయడం తెలుసా? తెలియదు. ఐబ్రోసు, మేకప్ వేయడము, పెదవులకు పెయింట్ వేయడము, గోర్ల పెయింట్ వేయడము, తర్వాత ఏంటిది జుట్టు మీద జుట్టు వేయడము, ఇవన్నీ తెలుసానండి. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు యోబు? విజ్ఞానము గల మనుషులారా. ఏ మనుషులు? విజ్ఞానము గల మనుషులు. ఆ అమ్మకు అప్పుడు ఒకటే తెలుసు, కొప్పు వేసుకోవడమా, జడేసుకోవడమా, వాళ్ళకి తెలిసింది. పక్క పిన్నులు పెట్టడమా, అవే. ఇప్పుడు పిన్నులు వేరే అవుతున్నాయి. ఓ వామ్మో, హల్లెలూయా. విజ్ఞానం గల మనుషులారా, ఎవరి మాట ఆలకించాలా? ఐబ్రూస్ వాళ్ళ మాట ఆలకించాలి, ఎత్తు చెప్పుల మాటను. అవేనా చెప్పేది అక్కడ? ఎవరి మాట? నా మాటను, అనగా దేవుని యొక్క మాటను ఆలకించుడి. దేవుని మాటను ఆలకించుడి. దేవుడు ఏం చేయడట? అన్యాయం చేయుట అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యములు చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా, నీ క్రియలకు తగినట్టుగానే ఫలాన్ని ఇస్తాడంట నీకు. నీ క్రియలు బాగుంటే ఆశీర్వాదాలు వస్తాయి. నీ క్రియలకు, నీ జీవితానికి తగ్గట్టుగా, నీ లైఫ్కు తగ్గట్టుగానే ఫలం ఇస్తాడంట. నరుల క్రియలకు తగినట్టుగా ఫలములను వారికి అనుగ్రహించును. 12 వరకు. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చెయ్యడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైనను 12 వరకే అయిపోయిందా? సర్వశక్తుడు
అన్యాయం చేయట అసంభవం. న్యాయము తప్పుడైనా ఖచ్చితంగా వారి వారి క్రియలకు తగిన ఫలాన్ని ఇస్తాడు. ఇప్పుడు నీ క్రియలకు తగ్గట్టుగానే నీకు ఇస్తా అంటాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఈరోజు మన ప్రవక్త విలియం బ్రన్హాం ఏం చెప్పాడంటే, ఈరోజున్న ఫ్యాషన్కు వ్యతిరేకంగా ఉండమన్నాడు. ఈరోజు జరిగే ఫ్యాషన్, పొట్టి బట్టలు, పొట్టి జుట్టు, ఇలాంటివన్నీ క్లోజ్ చేయమన్నాడు. ఇలాంటివి చెప్తే ఆ పాస్టర్ మంచోడు కాదు, ఇవి చెప్పడానికే వచ్చిండా? మీ జీవితాలను సరి చేయడానికే వచ్చాను నేను. మనము సరి చేసుకొని పరలోకం వెళ్ళాలి. నా తల్లులు, నా సహోదరులు, నా అక్క చెల్లెళ్ళనే వచ్చాను నేను. నన్ను పిలిచారు. ఈరోజు మనకు ఏం కావాలా? పరలోకం వెళ్ళాలి. కాబట్టి దాని కొరకే మనం జీవించాలా, దాని కొరకే బ్రతకాలా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన పాస్టర్కు మరొకసారి వందనాలు చెల్లిస్తూ తిరిగి ఈ సమయాన్ని వారికి సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా. అందరూ కొట్టండి, చప్పట్లు కూడా ఆపి. సరే, అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. అమ్మా, భోజనం ఎత్తుకురమ్మా, చూడమ్మా. దేవుని యొక్క వాక్యము హృదయాలతో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? ఒక్కొక్కసారి ఎక్కడికన్నా వెళ్ళి ఏదేదో చెప్పేస్తూ ఉంటే ఎందుకు చెబుతున్నామో కూడా చెప్పే వాళ్ళకి తెలియదు. దేవుడే అలాగ నడిపిస్తూ ఉంటాడు. కానీ ప్రతి హృదయానికి కొన్ని మాటలు సమాధానమై ఉన్నాయంట. అలాగే ఇక్కడున్న మీ అందరి హృదయాలతో దేవుడు మాట్లాడితేనే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేనా? నిజముగా ఆయన మనలను విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహాము పట్ల అద్భుతాన్ని చేసిన దేవుడు మన పట్ల కూడా ఆయన అద్భుతం చేసేవాడై ఉన్నాడు. మరి యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదనమాట. డాక్టర్లు జరగదు, రాదు, కుదరదు అంటారు. కానీ నువ్వు నమ్మినట్లయితే ఆయనకు అసాధ్యమైంది పాతాళంలో ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైంది పరలోకంలో కూడా ఏదీ లేదనమాట. ఆయన ఎక్కడైనా కార్యాన్ని చేసే దేవుడు. ఆ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన తన కార్యాన్ని చేశాడు. ఆమేనంటారా? అగ్నిగుండం దగ్గర కూడా ఆయన తన కార్యాన్ని చేశాడు. అవునా కాదా? మరి మంచిగా కొంచెం మమ్మల్ని అందరినీ కూడా నలకొట్టినందుకు పాస్టర్ గారికి వందనాలు. ఇంకమ్మ నాకు డొక్కల్ని పుట్టినే, రాత్రంతా మాట్లాడున్నాను కదా. అయినా సరే ఇది మంచి సమయం మనందరికీ. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సరే, చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. మరి మీరందరూ కూడా జాన్ పాల్ కొరకు మర్చిపోకుండా ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే మనందరం ఆ బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలి. అప్పటి వరకు మనం ప్రార్థన విడిచిపెట్టొద్దు ప్రియులారా. మరొకసారి మనము ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు నాయనా. మరి నీ దాసుల్ని ప్రభువా మా మధ్యలోనికి పంపి కొన్ని హెచ్చరికలు మీరు మాకు ఇచ్చారు నాయన. ప్రభువా, నిజంగా చెక్కుతున్నప్పుడు ఆ శిల్పం మీద నుంచి కొన్ని నుప్పురవలు ఎగుస్తూ ఉంటాయి, కానీ ఆ శిల్పానికి ఒక అందమైన రూపం వస్తుందని మేము చూస్తున్నాము నాయన. అలాగే ప్రభువా, నీ మాటలు మమ్మల్ని హెచ్చరించాలి, నీ మాటలు మమ్మల్ని గద్దించాలి, నీ మాటలు మమ్మల్ని సరిచేయాలి. అలాగే నీ కార్యాలు మా ఎడల ఎంత బలమై ఉన్నవో, నీ కార్యాలు ఎంత గొప్పవో మాకు చూపించే దేవుడు అయి ఉన్నావు నాయన. అబ్రహాము సంతానం కొరకై ప్రభువా నువ్వు అలాగా నీ కార్యాన్ని చేసావు నాయన. తండ్రి, నీకు వందనాలు, వందనాలు. నీకే మహిమ కలుగునుగాక ప్రభువా. నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ సమయంలో నాయన అయ్యా, ఇదిగో తండ్రి, నీ దాసుడు విజయ్ పీటర్ గారిని బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. ఇంకా
ప్రభువా, నీ వధువును బలపరచుట కొరకై ఎక్కడ ఆయన పరిచర్య అవసరం ఉందో అక్కడికి మీరు నడిపించండి నాయన. పాస్టమ్మ గారిని కూడా చాలా కాలం తర్వాత మా మధ్యలోనికి తీసుకొచ్చారు. మీకు వందనాలు నాయన. వారిని కూడా మీరు దీవించండి, మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. మరి మా అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేసే నాయన నీ దాసురాలు తండ్రి, ఆమెకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి కుటుంబము, బిడ్డలు అందరినీ కూడా నాయన మీరు దీవించండి ప్రభువా. అలాగే తండ్రి, ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి సహోదరుని పేరు పేరు చొప్పున మీరు దీవించండి. ప్రతి సహోదరుణ్ణి పేరు పేరు చొప్పున మీరు దీవించండి నాయన. నీ బలమైన శక్తి కలిగిన కార్యాన్ని మా మధ్యలో మీరు జరిగించారు. నిజమే నాయన, మా క్రియలను బట్టే మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయి ఉన్నావు. మా క్రియలను చూస్తూ ఉన్నావు, మా క్రియలను చూస్తూ ఉన్నావు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిశ్చయముగా ప్రభువా, నీ బలమైన శక్తి కలిగిన కార్యాన్ని ఇక్కడున్న బిడ్డలందరి పట్ల మీరు జరిగించండి. అలాగే రేపు ఉదయకాలం, సాయంకాలం జరిగే ఆరాధనలన్నింటిలోనూ మీరు తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రభువా. అలాగే నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. జాన్ పాల్ని ముఖ్యంగా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆ బిడ్డను క్షేమంగా తీసుకురండి, క్షేమంగా తీసుకురండి. యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగునుగాక, యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక, యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు ఆ బిడ్డపైన ఉండునుగాక, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆ బిడ్డపైన ఉండునుగాక నాయన. ఆ బిడ్డకి ఆకలి కలుగునుగాక నాయన. సహాయం చేయండి ప్రభువా. నీ గొప్ప కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అలాగే రేపు సాయంకాలం మరి మా కుటుంబంలో జరుగుతున్న మా అమ్మగారి యొక్క జ్ఞాపకార్థ కూడికను కూడా మంచిగా జరిగించండి. వాతావరణాన్ని మంచిగా ఇవ్వండి ప్రభువా. దయచూపు నాయన, దయచూపు నాయన. యేసయ్యా, సహాయం దయచేయండి నాయన. నీ బలమైన శక్తి కలిగిన కార్యాన్ని మీరు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము. ఆమేన్. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దీవెన మీ అందరికీ తోడుగా ఉండి దీవించునుగాక. ఆమేన్. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? అందరికీ వందనాలు.